మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 4th మ్యాథమెటిక్స్ అనేది చూద్దాము. సెమ్ 1 ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ లెసన్ గుర్తుకు తెచ్చుకుందాం. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. చూద్దాము. ఈ పీడిఎఫ్ కూడా మీకు 199 కోర్స్లోను 499 కోర్స్లోనూ ఉంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక రైతు తన పొలంలో పనిచేయడానికి 3 ఆడవాళ్ళు, 4 మగవాళ్ళని తీసుకురమ్మని నాగమ్మ అనే ఆమెకు చెప్పాడంట. 2 రోజులు పనిచేసిన తర్వాత రైతు నాగమ్మకు రోజుకు 225 రూపాయలు చొప్పున, ఇతరులు ఒక్కొక్కరికి అంటే నాగమ్మకు 225 రోజుకి, ఓకేనా, ఒక్కొక్కరికి రోజుకి అంటే మిగతా ఇక్కడ ఉన్నారు కదా మగవాళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళకైతే 150 చొప్పున, ఆటో ఛార్జీలకి 75 చొప్పున మేస్త్రి నాగమ్మకు ఇచ్చాడంట. ఇదంతా ఒక రోజుకి సంబంధించి. ఆమె తీసుకున్న సొమ్ము అంతా ఎంత మొత్తానికి? ఓకే, నాగమ్మకు 2 రోజులు కూలీ ఎంత ఉంది? ఒక రోజు కూలీ ఎంత ఇచ్చాడు? 225 ఇచ్చాడు. చేసింది పని 2 రోజులు కదా, సో మనకి ఇక్కడ 2 సార్లు వేసుకుంటాం. 225 ఎంత? 450. ఇది పక్కన పెట్టుకోండి, ఇంకా ఉన్నాయి కదా. 3 ఆడవాళ్ళు, 4 మగవారు. ఒక రోజు కూలీ ఎంత? 150 రూపీస్ ఇచ్చాడు. ఇలాగ మనకి ఎంతమంది ఉన్నారండి? 4 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు కదా, అంటే మొత్తం మనకు 7 మెంబర్స్. సో 7 మెంబర్స్కి 150 రూపీస్ ఒక రోజుకి 1050 అవుతుంది. మనకు చేసింది 2 రోజుల పని కదా, సో 1050 1050 0 1 2 2100. ఈ నాగమ్మ 2 రోజుల పని లెక్కేసాము. ఈ 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 రోజులు కూలీ ఎంత ఇచ్చారనేది లెక్కేసాము. 2 రోజులు ఆటో ఛార్జీలు చూద్దాం. ఇచ్చింది మనకు ఒక రోజు ఆటో ఛార్జీ 75 అని ఇచ్చారు. సో 2 రోజులకైతే 75 + 75 150. ఇప్పుడు చూద్దాం మొత్తం సొమ్ము. ఈ 450 2100 150 450 2100 150 మొత్తం కూడితే 0 10 7 2 అంటే 2700 ఇచ్చాడండి మొత్తం సొమ్ము అనేది. ఓకే, ఇది మనకు ఒక రోజుకి సంబంధించి ఇచ్చాడు. ఇక్కడైతే మనము అన్ని 2 డేస్కి సంబంధించి లెక్కేసుకున్నాం అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఒక తోటలో 235 మామిడి, 652 జామ మరియు 120 కొబ్బరి చెట్లు ఉన్నాయి. తోటలోని మొత్తం చెట్లు ఎన్ని? మామిడి చెట్లన్నీ 235, జామ చెట్లు 652, కొబ్బరి చెట్లు 120. మొత్తం అంటే మొత్తాన్ని ప్లస్ చేస్తాం. 7 5 6 7 8 9 6 7 8 9. సారీ, ఇక్కడ 10 వస్తుంది మనకి. ఓకే, 5 6 7 8 9 10 అండి. 6 7 8 9 10 1007. ఒక పాఠశాలలో
బాలికల సంఖ్య బాలుల సంఖ్య కన్నా 92 ఎక్కువ. బాలికల సంఖ్య అంటే గర్ల్స్ సంఖ్య ఎంతంట, బాయ్స్ కన్నా 92 ఎక్కువ. ఈ విధంగా రాసుకుంటాం. బాలికల సంఖ్య ఎంత ఇచ్చాడు, 355 అని ఇచ్చాడు. అయినా పాఠశాలలో మొత్తం విద్యార్థులు ఎంత? ఆల్రెడీ గర్ల్స్ ఇచ్చేసారు కాబట్టి సో బాయ్స్ ఇవ్వలేదు, కనుక్కోవాలి. 358 మైనస్ ఈ పక్క ప్లస్లో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది. సో బాయ్స్ ఎంతమంది ఉన్నారనేది మనకు తెలుస్తుంది. 358లోంచి 92 పోతే 266 అండి. అంటే ఓన్లీ బాయ్స్ ఎంతమంది, 266. ఈడు అడిగింది ఇద్దరిని కనుక్కోమన్నారు కాబట్టి మొత్తం విద్యార్థులు అన్నారు. అంటే గర్ల్స్ ప్లస్ బాయ్స్. బాయ్స్ అయితే 266 ప్లస్ గర్ల్స్ ఎంతమంది 358 వాళ్ళే ఇచ్చారు క్వశ్చన్లో. సో ఇదన్నిటిని ప్లస్ చేస్తే మనకి 624 అనేది వస్తుంది. ఓకే, 8 6 14 6 5 11 12 3 4 5 6 624. 205 మరియు 62ల మధ్య భేదం ఎంత? భేదం ఎంత అంటే మనకి ఇక్కడ మైనస్ చేసుకుంటాం. 205 మైనస్ 62, 5లోంచి 2 పోతే 3, 20లోంచి 6 వెళ్ళిపోతే 14, 143. 653 నుంచి ఎంత తీసేసినా 266 వస్తుంది. 653 నుంచి ఎంత తీసేసినా 268 వస్తుంది అన్నారు. సో ఈ పక్క మైనస్లో ఉంది కదా ఎక్స్ అనేది, ఈ పక్కకు తీసుకెళ్ళిపోదాం. ఎక్స్ అనేది ప్లస్ అయిపోతుంది. ఈ పక్క మైనస్, ఈ పక్క ప్లస్లో ఉండేటువంటిది ఈ పక్కకు వస్తే మైనస్ అవుతుంది. ఏది 268. మనకి ఎక్స్ మైనస్లో ఉండకూడదు అని ఏం చేసామండి, ప్లస్ పక్కకు తీసేసుకున్నాం. ఓకే, మైనస్లో ఉంది కాబట్టి ఎక్స్ అనేది ఈ పక్క వెళ్ళి ప్లస్ అయిపోయింది. ఈ పక్క ప్లస్లో ఉంది కాబట్టి ఈ పక్క వచ్చి మైనస్ అయిపోయింది నెంబరింగ్ అనేది. ఇప్పుడు 653 నుంచి 268ని తీసేద్దాం. 5 ఇక్కడ 4 ఉంటుంది. 14లోంచి 6 పోతే 8, ఇదైతే 5 ఉంటుంది. సో 5లోంచి 2 పోతే 3, 385 ఈజ్ ద రైట్ ఆన్సర్. 246కి ఎంత కలిపినా 859 వస్తుంది. 246కి ఎంత కలిపినా, ఇక్కడ కలిపినా అన్నారు కాబట్టి ఎక్స్ వేసుకున్నాం. ఈడేమన్నారు, నిండు తీసేసినా అన్నారు కాబట్టి ఎక్స్ని తీసేసాము. అంటే ఎంత తీసా తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ ఎంత కలిపామో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. 246కి ఎంత కలిపినా 859 వస్తుంది. ఇది ప్లస్లోనే ఉంది కదా, సో దీన్ని ఇలానే పెట్టుకుందామండి, పంపించుకోకుండా అలానే పెట్టుకుందాము. దీన్ని యువతలు పంపించేసుకుందాం. ఎక్స్ ఆల్రెడీ ప్లస్లోనే ఉంది మనకు. ఎక్స్ మైనస్లో ఉంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసం ప్లస్కి మార్చుకుంటాం. ఓకేనా, ఇక్కడ మనకు 246 అనేది ఈ పక్క వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. ఈ పక్క ప్లస్లో ఉంది కాబట్టి ఈ పక్క వెళ్తే మైనస్ అవుతుంది. 9లోంచి 6 పోతే 3, 5లోంచి 4 పోతే 1, 8లోంచి 2 పోతే 6, 613. రెండు సంఖ్యలు మొత్తం 453 అంట. అంటే ఆ రెండు సంఖ్యలు ఏవో మనకు తెలియదండి. ఆ రెండు సంఖ్యలు మొత్తం 453. అందులో ఒక సంఖ్య 285, ఏదైనా వేసుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. 285. రెండవ సంఖ్య ఎంత? ఓకే, x = 453. ఈ పక్క ప్లస్లో ఉంది, ఆ పక్క వెళ్తే మైనస్ అవుతుంది. 285. 13లోంచి 5 పోతే 8, 14లోంచి 8 పోతే 6, 3లోంచి 2 పోతే 1, 168 ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు సంఖ్యల భేదం అన్నారు. ఇక్కడ భేదం ఇచ్చారు చూడండి. రెండు సంఖ్యల భేదం ఎంత అంటే ఆ రెండు సంఖ్యలు ఏదో మనకు తెలీదు. 568. వాటిలో ఒక సంఖ్య 796 అంట. డైరెక్ట్ మీకు ఎక్కడైనా మనకు నెంబర్ ఇచ్చినప్పుడు ఫస్ట్లో వేసుకొని చూడాలి. 796. ఇక్కడ ఉండేటువంటి నెంబర్ ఏందో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. సో 796 మైనస్ ఎక్స్ = 568 అండి. మనకి 796ని ఒకటవ సంఖ్యగా తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది, రెండవ సంఖ్యగా తీసుకుంటే ఇంకొక ఆన్సర్ వస్తుందండి. చూసుకుందాము. ఇప్పుడు చేస్తే ఇంకొక ఆన్సర్ వస్తుంది. మైనస్లో ఉంది కదా, సో దీన్ని ప్లస్లోకి చేసుకుందాం. ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ని ఈ పక్కకు పంపించేస్తామని 796 దీన్ని పక్కకు తెస్తాం. 568 = +x అనమాట. అంటే x = 796 మైనస్ 568. 16 నుంచి 8 పోతే 8, ఇక్కడ ఎంత ఉంటుంటే 8 ఉంటుంది. 8లోంచి 6 పోతే 2 ఉంటుంది. 7లోంచి 5 పోతే 228. వేసుకోవడం అయితే ఫస్ట్ దాంట్లోనే వేసుకోవాలి. నార్మల్గా ఈ సేమ్ బిట్ అనేది వచ్చింది మనకి, ప్రీవియస్ టెట్లో వచ్చిందండి. ఆప్షన్ కూడా మనకు 228 అని ఇచ్చారు. ఒకవేళ మనం సెకండ్ దాంట్లో వేసుకున్నామంటే కనుక ఆన్సర్ అనేది 1364 వస్తుంది. మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇది ఇవ్వండి. ఓకే, దీన్ని చేసిన తర్వాత ఆన్సర్ కనుక మనకు ఆప్షన్స్లో ఉంటే కనుక అదే రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఇది మనకు సేమ్ బిట్ అనేది వచ్చిందండి, సో చూసుకోవాలి. ఒక పెన్ను ధర 25, అటువంటి 9 పెన్నుల ధర ఎంత?
ఒక పెన్ను ధర 25 అయినప్పుడు 9 పెన్ల ధర ఎంత? ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ 9 × 25. ఓకే, 25 9s 225. రైట్ ఆన్సర్. ఒక బియ్యం బస్తా బరువు 24 కేజీలు. అలాంటిది 478 బియ్యం బస్తాలు. 478 బియ్యం బస్తాల బరువు ఎంత? ఇదంతా బరువుకు సంబంధించి, అందుకే ఒక సైడ్ వేసుకున్నాం. ఇదంతా బస్తాల సంఖ్య అనమాట, అందుకే ఈ రెండు ఒక సైడ్ వేసుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ 478 × 024. ఈ విధంగా మీరు చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను, 2 డిజిట్స్ కనుక ఉంటే కనుక బ్రాకెట్ ఇంటూ బ్రాకెట్ అనేది యూజ్ చేస్తాం. 3 డిజిట్స్ కనుక ఉంటే కనుక బ్రాకెట్, ఓకే, ఇంటూ అంటే క్రాస్ అనమాట. దీన్ని ఇంటూ చేసి ప్లస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ పక్క నుంచి క్రాస్, ఈ పక్క నుంచి క్రాస్, ఈ మధ్యలో ఈ రెండింటిని ఇంటూ చేసి ఇవన్నిటిని ప్లస్ చేస్తాం. నెక్స్ట్ ఈ పక్క ఏముంది, మళ్ళీ ఇంటూ ఈ లాస్ట్ రెండింటిని ఇంటూ చేస్తాం, మళ్ళీ లాస్ట్ బ్రాకెట్ క్లోజ్ అవుతుంది. ఇలాగ 3 డిజిట్స్ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఇంటూని మనము చేస్తామన్నమాట. ఈజీ వేలో అవుతుంది. 478 24. ఇదేం లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. 8 4s ఎంత అండి? 32. సో 3 పక్కన వేసుకుంటావు 2. నెక్స్ట్ ఇది 7 4s 28, 8 2s 16. ఇదంతా ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత? 6 3 9 9 8 17 అంటే 47 వచ్చింది. సో ఇదంతా 4 పక్కన వేసుకుంటాం. 7 4 4s 16, 8 0ల 0 కాబట్టి వేసుకొని అవసరం లేదు. 7 2s 14, 6 4 10 ప్లస్ 4 14, 34 వచ్చింది. సో 3 పక్కన వేసుకొని 4 వేసుకుంటావు. 4 2s 8, 7 0ల 0 వేసుకునే అవసరం లేదు. 8 + 3 11. సో 1 పక్కన వేసుకొని 1 వేసుకుంటాం. 4 0ల 0 అండి. సో 0 + 1 ఏమవుతుంది? 1. 1 1 4 7 2. ఈ విధంగా బ్రాకెట్ క్రాస్, పెద్ద క్రాస్ మధ్యలోది, మళ్ళీ క్రాస్, మళ్ళీ బ్రాకెట్తో క్లోజ్ అవుతుంది. ఈ విధంగా ఇంటూ చేయొచ్చు. ఒక సంఖ్య మరియు ఒక సంఖ్య అంటే ఏదో మనకు తెలియదు, అది ఒక సంఖ్య ఏదో తెలియదు కాబట్టి x అనుకున్నాం. దాని యొక్క ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అంట. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0. ఆ సంఖ్యను కనుక్కోండి. ఇది కూడా మనకు రిపీట్ అయిందండి, చూసుకోవాలి. ఇది మనకు ఆ సంఖ్య ఏదో తెలియదు కాబట్టి x అనుకున్నాం. వాటి లబ్ధం అన్నారు కాబట్టి లబ్ధం అంటే ప్రోడక్ట్ అనమాట. ఓకే, ప్రోడక్ట్ ఎంత అయింది? 0 అయింది. 5కి ఏవి ఇంటూ చేస్తే 0 అవుతుందండి? ఎనీథింగ్. 0కి ఎనీథింగ్ ఏ నెంబర్ చేసినా కూడా 0 అవుతుంది అనమాట. సో 0 × 5 = 0. సో ఆన్సర్ ఏంటి? 0. నెక్స్ట్ మనకు భాగఫలం గురించి ఇచ్చారండి. భాగఫలము, శేషము, విభాజ్యము, విభాజకము దేని అంటారని ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చూసుకున్నాం. జస్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దామండి. 750ని 5తో డివైడెడ్ బై చేయాలంటే కనుక ఇది విభాజ్యం అవుతుంది, ఇదైతే విభాజకం. వచ్చినటువంటి ఆన్సర్ భాగఫలం. రిమైండర్ ఏం మిగలలేదు కాబట్టి శేషం 0. ఏమన్నా మిగిలితే 1 మిగిలితే 1 మిగిలిందని అంటాం రిమైండర్. దీన్ని మనం ఇంగ్లీష్లో డివైడెండ్, డివైజర్, కోఎఫిషియంట్, రిమైండర్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, 57 సెంటీమీటర్స్ పొడవు గల రిబ్బన్ను ఎన్ని 3 సెంటీమీటర్లుగా కత్తిరించవచ్చు? యాక్చువల్లీ చూడండి, 57 సెంటీమీటర్స్ ఉందంటే ఈ రిబ్బన్ అనేది, దీన్ని 3గా కట్ చేయాలి. సో అంటే 57లో ఎన్ని 3లు ఉన్నాయో కనుక్కుందాం. 57లో ఎన్ని 3లు ఉన్నాయి? ఓకే, 3 1 3, 3 9 27. సో 19 సెంటీమీటర్, 97 సెంటీమీటర్స్ కాదు, ఈ 3 సెంటీమీటర్స్ గల వాటిగా ఎన్ని కత్తిరించవచ్చు అంటే 19 ముక్కలు. ఓకే, ఒక వ్యక్తి 12 చాక్లెట్లను 4 పిల్లలకు సమానంగా పంచిన ఒక్కొక్క పిల్లాడికి ఎన్ని చాక్లెట్లు వస్తాయి? 12 చాక్లెట్లు ఉన్నాయండి. ఓకే, 12 చాక్లెట్లు ఉన్నాయి. దీన్ని 4కి పంచాలన్నమాట. చూద్దాం, 12 చాక్లెట్లను 4కి పంచితే ఒక్కొక్కరికి 3 చాక్లెట్స్ వస్తాయి. 91 రోజుల్లో వారాలు ఎన్ని? 91 రోజులు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. అంటే ఈ 91 రోజుల్లో ఎన్ని 7 రోజులు ఉన్నాయో తెలుసుకుందాం. 7 1s 7, 7 3s 21 అనమాట. కరెక్ట్గా మనకు 13 వారాలు అనేటివి ఉన్నాయి. క్రింది పొడవులను ఆరోహణ క్రమంలో అమర్చండి. అంటే చిన్న నుంచి పెద్ద, అంటే అసెండింగ్ ఆర్డర్ అన్నమాట, చిన్న నుంచి పెద్ద. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మీటర్స్ పెద్దదా, సెంటీమీటర్స్ పెద్దదా? సెంటీమీటర్స్ అనేది చిన్నది, మీటర్స్ అనేది పెద్దది. సో సెంటీమీటర్స్గా ఉన్న వాటిని ఫస్ట్ రాసుకోవాలి. ఇక్కడ చిన్న నుంచి పెద్ద రాయమన్నారు కదా, సో అది 10 సెంటీమీటర్స్ అంటే చిన్నది.
నెక్స్ట్ దానికన్నా పెద్దదంటే 20 సెంటీమీటర్లు. నెక్స్ట్ మనకు మీటర్స్ రాసుకుంటాం. 8 మీటర్స్, 5 మీటర్స్. దీంట్లో పెద్దదేది అంటే అది 20 తర్వాత పెద్దది వచ్చేది 5 మీటర్స్. దీనికన్నా పెద్దది 8 మీటర్స్. ఇది మనకు ఆరోహణ క్రమము, అసెండింగ్ ఆర్డర్, చిన్న నెంబర్ నుంచి పెద్దదానికి రాస్తాం అన్నమాట. నెక్స్ట్ మనం చూద్దామంటే దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం సంబంధించి ఎన్ని మూలలు ఉంటాయి అంటే, మూల అంటే ఏంటంటే ఇది మనకు 1 2 3 4 అనమాట. 4 మూలలు ఉన్నాయి. భుజాలు ఎన్ని ఉంటాయి? 1 2 3 4 భుజాలు అనేటివి ఇవి. స్క్వైర్కి సంబంధించి 1 2 3 4 మూలలు అనేటివి 4 ఉంటాయి. భుజాలు 1 2 3 4 దీనికి కూడా 4 ఉంటాయి. ట్రయాంగిల్ సంబంధించి, త్రిభుజానికి సంబంధించి 1 2 3 భుజాలు 1 2 3 3 ఉంటాయి. నెక్స్ట్ వృత్తానికి సంబంధించి మూలాలు అనేటివి ఏమి ఉండవండి. ఓకే, ఒక బిందువుని కలిపి ఏమైనా కలుపుతామా? లేదండి. మనకు మొత్తం ఫుల్ఫిల్గా ఉంటుందన్నమాట. 360 డిగ్రీస్ యాంగిల్ కలిగి ఉంటుంది. భుజాలు ఏముంటాయి? భుజాలు ఏముండవు. వక్రరేఖ అనేది కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పెద్ద సంఖ్యలు చూద్దాం. నెక్స్ట్ లెసన్ పెద్ద సంఖ్యలు. విస్తరణ రూపంలోకి సంఖ్యలు మొత్తం సంఖ్య యొక్క సంశిష్ట రూపం అనేది అవుతుందండి. విస్తరణ రూపంలోని సంఖ్యలు మొత్తం, విస్తరణ రూపంలో ఉన్నటువంటి ఈ సంఖ్యల యొక్క మొత్తమే ఆ నెంబర్ యొక్క దీని యొక్క సంశిష్ట రూపం అవుతుంది. అంటే షార్ట్ కట్ అనేది అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి 50,000, 2,000, 374 ఇదంతా కలిపితే 52,374 రూపాయలు అవుతుంది. ఒక అంకె పెద్ద సంఖ్య ఏమిటి? ఆల్రెడీ థర్డ్ క్లాస్లో చూసుకున్నాం. 9 అండి. 9 కన్నా మనకు పెద్దది ఏముంది? 10 ఉంది. కానీ ఇది 2 అంకెలు అయిపోతుంది కదా. అడిగింది ఏంటి మనకు? ఒక అంకె గల పెద్ద సంఖ్య. సో 9తోనే స్టాప్ అవుతుంది. 2 అంకెల పెద్ద సంఖ్య 99. తర్వాత 100 ఉంటుంది. అది మనకు 1 2 3 3 అంకెలు అవుతుంది. అడిగింది 2 అంకెల్లో పెద్ద సంఖ్య. సో 99 తప్ప దానిపైన రాయలేమన్నమాట. 2 అంకెలే ఉండాలి కాబట్టి. సో 3 అంకెల పెద్ద సంఖ్య 999. సేమ్ ఇది కూడా 4 అంకెలది 5 అంకెలు. ఓకే, నెక్స్ట్ 6 అంకెలు అంటే ఏం రాస్తాం? 1 2 3 4 5 6 6 9s రాసుకుంటాం. 7 అంకెల పెద్ద సంఖ్య అంటే 1 2 3 4 5 6 7 7 రాస్తాం అనమాట. 9s ఇలాగ రాసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చారు. 90523 అంకెలతో ఏర్పడే అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యలు రాయండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ప్రీవియస్ దాంట్లోకి ఇప్పటికి మార్చారనమాట. చిన్న సంఖ్య రాయమన్నప్పుడు ప్రీవియస్ ఓల్డ్ దాంట్లో అయితే 02359 రాసేవాళ్ళు. ఇప్పుడైతే మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం 0ని మనము ఫస్ట్లో పెట్టుకొని రాయకూడదు. 20359 ఎందుకంటే 1 2 3 4 5 ఇది కూడా 5 అంకెలే అవ్వాలన్నమాట. మన టెక్స్ట్ బుక్లోనే ఇచ్చున్నారు. ప్రీవియస్ దాంట్లో అయితే వేరేగా ఉంది. కానీ ఇప్పుడు మన క్వశ్చన్ అడిగారంటే కనుక ఈ విధంగా మనం రాయాలి. పెద్ద అంకె ఏంటో రాద్దాం. 95320. చిన్న అంకె 20359. 02359 రాయకూడదు. ఎందుకంటే ఇది మళ్ళీ 4 అంకెలు అయిపోతుంది. సో రాయకూడదు. 0ని కూడా యూజ్ చేయాలి కాబట్టి అకార్డింగ్ టు మనకు న్యూ టెక్స్ట్ బుక్ అయితే 20359 రాయాలి. దీని యొక్క భేదం మనకు ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే రాయండి అని అడగరు. వీటి మధ్య భేదం ఎంత అని చెప్పి అడుగుతారనమాట. 10లోంచి 9 పోతే 1, 11లోంచి 5 పోతే 6, 12లోంచి 3 పోతే 9, ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి 4, 9లోంచి 2 పోతే 7, 74961 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు ఓల్డ్ బుక్ అండి. ఇదైతే న్యూ బుక్ ప్రకారం చేయాలి. నెక్స్ట్ అతి పెద్ద సంఖ్య ఏమిటి? 72839తో 98732. చిన్న సంఖ్య 23789. దీన్ని యూజ్ చేసుకొని పెద్ద సంఖ్య 76430. చిన్న సంఖ్య 30467. ఇది పెద్ద సంఖ్య 99542. చిన్న సంఖ్య 24599. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ 269లతో ఏర్పడే వీలైనన్ని 3 అంకెల సంఖ్యలు ఎన్ని? చెప్పాను ఆల్రెడీ. ప్రీవియస్ మన థర్డ్ క్లాస్లకు చూసుకున్నాము. మనకి 3 అంకెల సంఖ్యలు రాయాలి కాబట్టి సో 3 బాక్సులు వేసుకున్నాం. ఎన్ని అంకెలు రాయమంటారో అన్ని బాక్స్ వేసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఇచ్చారు? ఏవైనా ఇవ్వండి నెంబర్లు అనేటివి మనకు అనవసరము. ఇక్కడ ఎన్ని ఇచ్చారో చూసుకుందాం. 2 6 9 అంటే 1 2 3 3 అంకెలు అనేటివి ఇచ్చారు. సో 3. ఒకటి తగ్గింది 2, ఇంకొకటి తగ్గింది 1. 3 2 6 6 1 6 6 రాయవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనకు ఏమీ ఇవ్వలేదు కదా. సో అంటే ఏమని అర్థం అంటే ఒక అంకెని మళ్ళీ యూజ్ చేయకుండా అని అర్థం అన్నమాట. కొన్నిసార్లు మెన్షన్ చేస్తాడు. 269లతో ఏర్పడే వీలైనన్ని
3 అంకెల సంఖ్యలు రాయండి. అంకె రిపీట్ చేయకూడదన్నమాట. రాసిన అంకె మరలా రాయకుండా అని అడుగుతారనమాట. సో అలాగా ఉన్నట్టయితే మనకి ఈ విధంగా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎన్ని ఉన్నాయో ఎంచుకొని దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళాలి. 2481 అంకెలతో ఏర్పడే వీలైనన్ని 4 అంకెల సంఖ్యలు ఎన్ని? 4 అంకెల సంఖ్యలు అన్నారు. సో 4 బాక్సులు వేసుకుందాం. 2481 1 2 3 4 ఇవి 4 సంఖ్యలు ఉన్నాయి. 4 3 2 1 ఎన్ని ఉన్నాయో అన్ని వేసుకొని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తామన్నమాట. 4 3 జా 12, 12 2 జా 24, 24 1 జా 24. ఈడ కూడా ఏమని అర్థము? వాడిన అంకె మరలా వాడకుండా అనే మీనింగ్. ఏం మెన్షన్ చేయకుంటే అర్థం ఏమి అంటే వాడిన అంకె మరలా వాడకుండా. ఇప్పుడు 2481 ఉంది కదా, వాడిందే మరలా వాడకుండా ఎన్ని రాయొచ్చు అని 24 రాయవచ్చు. 24564కు తర్వాత సంఖ్య ముందు సంఖ్య ఏంటి? 24564కి తర్వాత సంఖ్య అంటే ఉత్తర సంఖ్య అనొచ్చు, ముందు సంఖ్య అంటే పూర్వ సంఖ్య అనొచ్చు. ఇప్పుడు 24565 అనేది దీని యొక్క ఉత్తర సంఖ్య, తర్వాత సంఖ్య. 24563 అనేది దీని యొక్క పూర్వ సంఖ్య, అంటే దీని యొక్క ముందు సంఖ్యగా చెప్పచ్చు. మానవుని శరీరంలో రక్తం ప్రవహించే నాళాల పొడవు ఎంత ఉంటుంది సుమారుగా అంటే 97,000 కిలోమీటర్లు. భారతదేశం యొక్క భూ సరిహద్దు పొడవు ఎంత? 15,200 కిలోమీటర్స్ అండి. మనకు జస్ట్ ఇచ్చారు బిట్ అనేది చూసుకోవాలి. ఆదిత్య ఒక కారును 75,000కు కొన్నాడు, దాన్ని 82,000కు అమ్మాడు. అతనికి లాభమా నష్టమా? కొనిందేమో 75కి, అమ్మిందేమో 82 అండి. అంటే ఏంటి? కొనిందేమో తక్కువ కొన్నాడు, అమ్మడమేమో ఎక్కువ రేటుకి అమ్ముకున్నాడు చూడండి. అంటే లాభం వచ్చింది. ఎంత? 82,000లో నుంచి 75,000 తీసేస్తే ఎంత వస్తుందో అంత. 0 0 0 12లోంచి 7 పోతే 12లోంచి 5 పోతే 7,000 అనేది తనకి లాభము. నెక్స్ట్ నెంబర్ సిరీస్ ఇక చూడండి. 18 19 20. సో దాన్ని బట్టి ఏం రావాలి? నెక్స్ట్ 21. అన్నిటికీ 100 ఉంది. సో 100. ఇక్కడైతే 22, ఇక్కడైతే 23. నెక్స్ట్ 172 50, 172 75, 173 00. అంటే ఇక్కడ ఏమని తెలుస్తుంది? 17 అనేది కామన్ అండి. 250 ఒక 25 కలిపారు 275, మళ్ళీ 25 కలిపారు 300, మళ్ళీ 25 కలిపితే 17 325, మళ్ళీ 25 కలిపితే 17 350, మళ్ళీ 25 కలిపితే 17 375. ఈ విధంగా ఇక్కడ చూద్దాం. 1 2 3 4 5. ఇక్కడ 4 9s అలాగే ఉన్నాయి. ఇది ఒక్కటి తగ్గింది, ఇది ఒక్కటి తగ్గింది. 4 9s అలాగే ఉన్నాయి. సో 6 9 9 9 9, 5 4 9s, 4 4 9s, 3 4 9s, నెక్స్ట్ 2 4 9s. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ద్విముఖ సంఖ్యలు అంటమాట. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు చదివితే ఒకే విధంగా ఉంటాయండి. 252ని ఇట్లా చదివినా కూడా ఇట్లా చదివినా ఒకేలా ఉన్నాయి చూడండి. సో ఇది 131 ఇట్లా చదివినా ఒకేలా ఉంది, ఇలా చదివినా ఒకేలా ఉంది. 656 ఇలా చదివినా అదే, అలా చదివినా ఒకే. వీటినే మనము ద్విముఖ సంఖ్యలు అంటాం. క్వశ్చన్: నేను ఒక 4 అంకెల సంఖ్యను నా యొక్క 10ల స్థానంలోని అంకె 1ల స్థానంలోని అంకెకు రెట్టింపు, 100ల స్థానంలోని అంకె 10ల స్థానంలో అంకెకు రెట్టింపు, 1000ల స్థానంలో అంకె 100ల స్థానంలో అంకెకు రెట్టింపు అయినా నేను ఎవరిని? ఫస్ట్ 4 అంకెలు అన్నారు కదా. సో 1 2 3 4 4 అంకెలు వేసుకుందాం. నా యొక్క 10ల స్థానంలోని అంకె అంటే ఇది 10ల స్థానం, ఇది వన్స్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్. నా యొక్క 10ల స్థానంలోని అంకె 1ల స్థానంలోని అంకెకు రెట్టింపు. సపోజ్ 1ల స్థానంలో 1 అనుకుంటే 1కి 2 రేట్లు ఏమిటి? 2. ఓకే. నెక్స్ట్ 100ల స్థానంలో అంకె 100ల స్థానంలో అంకె 10ల స్థానంలోని అంకెకు రెట్టింపు. 10ల స్థానంలో 2 వచ్చింది, దీనికి రెట్టింపు ఎంత? 4. 1000ల స్థానంలోని అంకె మరలా 100 స్థానంలో ఉన్నదానికి రెట్టింపు అనమాట. 1000ల స్థానంలో ఉంటే అంకె 100ల స్థానంలో 4 వచ్చింది, దీనికి మళ్ళా రెట్టింపు అంటే 4 2s 8. సో మొత్తానికి అంకె ఏంటి? 8 4 2 1. నెక్స్ట్ లెసన్ సంకలనం. ఒక ట్యాంకర్లో తాగునీళ్ళు 2 గ్రామాలకు సరఫరా చేయబడుతుంది. ఒక గ్రామానికి 3870 బకెట్ నీరు, రెండవ గ్రామానికి
5295 బకెట్ నీరు సరఫరా చేయబడితే ఆ 2 గ్రామాలకు ఎన్ని బకెట్ల తాగునీరు సరఫరా అవుతాయి? ఒకటేమో ఇది, ఇంకోటేమో ఇది రెండవ గ్రామానికి. సో 2 కలిపితే వచ్చేస్తుంది 38705295 5 16 11 9 9165. స్వాతంత్ర దినోత్సవం నాడు పాఠశాలలో 7365 మొక్కలను, కార్యాలయాల్లో 2859 మొక్కలను నాటితే ఆ రోజు నాటిన మొత్తం మొక్కలు ఎన్ని? 7365 కార్యాలయాల్లో 2859 మొత్తం కలిపితే 14 12 12 10 10224. ఒక సంఖ్య 6897 కంటే 5478 పెద్దది. అంటే పెద్దది అన్నారు కాబట్టి కలుపుతాం, చిన్నది అంటే తీసేసిండు, పెద్దది అన్నారు సో ప్లస్ చేస్తాం. 7 8 15 9 7 16 + 1 17 9 4 13 6 6 ఎంత 12 1 2 3 7 5. వీరయ్య జొన్నలను 5397కు, రాగులను 3849కి సంతలో అమ్మిన అతను పొందిన మొత్తం సొమ్మెంత? 9 7 16 9 4 13 14 9 1 3 12 9 ఎలా అన్నారంటే 8 + 1 9 వేసేసారండి. 5 1 3 8 + 1 9 9 2 4 6. నెక్స్ట్ వ్యవకలనం అంటే మైనస్ సంబంధించి ప్రాబ్లమ్స్. మైనస్ సంబంధించి ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ మనకి ఏదైతే పెద్ద సంఖ్య ఉంటుందో దాన్ని వియోగం అంటాం, చిన్న సంఖ్యను వియోగకం అంటాం. ఆ రెండింటి మధ్య ఉన్నదే మనకు మైనస్ చేసినామంటే వచ్చేదే భేదము అంటాం. ఓకే, ఎప్పుడు 9 4 6 7 = ఈ రెండు కలిపితే ఎంత వస్తుందో అంతే వస్తుందండి. ఓకే, ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు మనం. కొన్నిసార్లు మైనస్ అనేది మీకు ఆన్సర్ ఏమో నాకు కొంచెం డౌట్గా ఉంది అనుకుంటే ఈ రెండింటిని కలిపితే ఇది రావాలన్నమాట. 5 + 2 7 3 3 6 4 9. సో ఈ విధంగా వియోగకం ప్లస్ భేదం కలిపితే వియోగం అనేది రావాలి. ఇది కూడా మనకు ఒకటి చూసుకోవచ్చు. ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్, మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడనమాట ఇక్కడ మైనస్ పెట్టడము సంథింగ్. నెక్స్ట్, శ్రీకృష్ణ వద్ద తన బ్యాంక్ ఖాతాలో 9213 రూపాయలు కలవు. అతను తన ఖాతా నుంచి 7435 తీసేస్తే ఉపసంహరించాడు అంటే తీసేయడం. అతని ఖాతాలో మిగిలింది ఎంత? 13లో నుంచి 5 పోతే 8, 10లోంచి 7 పోతే 10లోంచి 3 పోతే 7, 11లోంచి 4 పోతే 7, 8లోంచి 7 పోతే 1 1778 రూపీస్ ఉంటుంది. నానాజీ 9500 విలువ గల స్ప్రేయర్ కొనాలనుకున్నాడు. ప్రభుత్వం అతనికి ఎంత ఇచ్చింది? సబ్సిడీ 2500 ఇచ్చింది. అంటే ఇది ప్రభుత్వం కట్టుకుంటుంది, తన చేతికుండా పడదు. ఇంకా అతను చేతికుండా పడాల్సింది ఎంత? ఈ 9000 నుంచి 2500 తీసేయాలి. 0007 7000 తను కట్టుకోవాలి. ఇంకా రెండు సంఖ్యల మొత్తం 7152 అయినా అందులో ఒక సంఖ్య 5200. రెండవ సంఖ్య ఎంత? x = 7152 - 5200. ఈ పక్క ప్లస్లో ఉంది, ఆ పక్క వెళ్తే మైనస్ అవుతుంది. సో 2 5 మనకి ఇక్కడ 11లోంచి 2 పోతే 9 1 6లోంచి 5 పోతే 1 1952. 8263 ఈ అంకెలతో ఏర్పడే 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య, మిక్కిలి చిన్న సంఖ్యల భేదం ఎంత? ఈ విధమైనటువంటివి వస్తాయి. మిక్కిలి పెద్ద సంఖ్య 8632 రాయొచ్చు. మిక్కిలి చిన్న సంఖ్య 2368. వీటి మధ్య భేదం 4626 6264. నెక్స్ట్ కాప్రేకర్ స్థిరాంకం అండి, ఇది కూడా ఇంపార్టెంట్. కాప్రేకర్ స్థిరాంకం దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్, అది ఆయన రియల్ నేమే, అది ఆయన పేరు మీద పెట్టుకున్నాడు. 1905లో జన్మించాడు, 1986లో చనిపోయాడు. భారతీయ గణిత శాస్త్రవేత్తగా చెప్పచ్చు. ఈయన పరిశోధనలలో హర్షద్ సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలు, డెమ్లో సంఖ్యలు మొదలగు ఎన్నో కనుగొన్నాడండి. 6174 యొక్క విశిష్టత ప్రపంచానికి తెలియజేయడం అనేది జరిగింది. 6174ని క్రాపేకర్ స్థిరాంకం అని చెప్పి నామకరణం చేశాడు, ఈయనే కనుగొన్నాడు కాబట్టి. అసలు ఏమిటి అంటే ఇక్కడ మనకు రాసాం కదా, ఏదైనా తీసుకోండి నెంబర్లు. ఇప్పుడు ఇది ఉంది, మళ్ళా 6642 2466 అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసేసినాం అనుకోండి, అట్లా మనకు మళ్ళీ ఒక నెంబర్ వస్తుంది. మనకు చూడండి ఇక్కడ 12 నుంచి 6 పోతే 6,
మనకి 4176 వస్తుందండి. ఈ 4176 వచ్చిన దాన్ని అంటే దీని నుంచి వచ్చింది మనకి ఏదైనా తీసుకోండి, ఇదనే కాదు ఏ నెంబర్ అయినా తీసుకోండి, దాన్ని మనం పెద్ద నెంబర్ నుంచి చిన్న సంఖ్యకు రాసి ఆ నెంబర్ని చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకు రాసి తీసేసామంటే ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి, మళ్ళీ ఒక ఆన్సర్ వస్తుంది. దీన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంటే దీంట్లో పెద్ద సంఖ్య ఏది 7641, దీంతో రాయగల చిన్న సంఖ్య 1467, దీని భేదం 6174 వస్తుంది. 6174ని ఏం రాయొచ్చు 7641గా రాయొచ్చు. అంటే మనకి ఇక్కడ పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి మళ్ళా చిన్న నుంచి పెద్ద రాయాలంటే 1467 రాయొచ్చు. ఇప్పుడు మళ్ళా చేయండి, మళ్ళా సేమ్ వస్తుంది 6174 వస్తుంది. ఈ విధంగా ఇంకా రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. అలాగా మనకి సో అందుకే దీన్ని 6174ని క్రాపేకర్ స్థిరాంకం అని చెప్పి నామకరణం చేయడం అనేది జరిగింది. ఓన్లీ 8632 అనే కాదండి, ఎంతైనా తీసుకోండి. సంథింగ్ 742 తీసుకోండి. 1247 అంటే పెద్ద నుంచి చిన్న రాసావు, దాన్ని చిన్న నుంచి పెద్ద రాసావు, దీన్ని మైనస్ చేస్తే వచ్చిన ఆన్సర్ మళ్ళా సేమ్ ప్రాసెస్ చేస్తాం. ఈ విధంగా పెద్ద నుంచి చిన్న, చిన్న నుంచి పెద్ద, మళ్ళా మైనస్ ఆన్సర్ వస్తుంది, మళ్ళా సేమ్ ప్రాసెస్. ఇలా చేయంగా లాస్ట్ మనకి ఇక్కడికి ఆగిపోతుంది. మళ్ళా 6174 రాస్తే 7641 వస్తుంది. 1467 మైనస్ చేస్తే మళ్ళా సేమ్ 6174 వస్తుంది. ఈ విధంగా రొటేట్ అవుతూనే ఉంటుంది అదే. సో అందుకే మనం 6174ని క్రాపేకర్ స్థిరాంకం అని చెప్పి అంటాం. కొన్న వేళ అమ్మిన వేళ చూద్దాం నెక్స్ట్. కొన్న వేళ అంటే ఏంటంటే ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు కొరకు మనం చెల్లిస్తాం కదా మనీ, ఆ మనీనే మనం కొన్న వేళ అంటాం. అమ్మిన వేళ ఒక వస్తువు నువ్వు కొనింటావు, ముందు నీ దగ్గర ఉన్నటువంటి వస్తువుని ఎదుటి వాళ్ళకి అమ్మాలన్నమాట. ఓకేనా, దాన్నే మనం అమ్మిన వేళ అంటాం. కొన్న వేళ అంటే నువ్వు ఎదుటి వాళ్ళ నుంచి కొనింది ఎంత కొన్నావు అని, అమ్మిందంటే నువ్వు ఎదుటి వాళ్ళకి ఎంత రూపాయలకు అమ్మావు అనేది. ఓకే, వ్యాపారం చేసే వాళ్ళు అంతే కదండి, కొనేదేమో తక్కువ కొని అమ్మేది ఎక్కువ అమ్మడము, దాంట్లో వచ్చినటువంటి లాభాన్ని మిగలబెట్టుకోవడం. సో ఇది మనకు వ్యాపారాలు చేసేది. సో సేమ్ అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ లాభం ఎప్పుడు వస్తుంది? నువ్వు కొనిన దానికంటే అమ్మిన వేళ ఎక్కువగా ఉన్నప్పుడు లాభం అనేది ఎక్కువగా వస్తుంది. సో లాభం ఈక్వల్ టు అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ. అమ్మిన వేళ 10 అనుకోండి, కొనిందేమో నువ్వు 7 రూపాయలకి కొన్నావు అనుకోండి, 3 రూపాయలు లాభం. సో ఈ విధంగా. నష్టం ఎప్పుడు వస్తుంది? నువ్వు కొనిన దానికన్నా అమ్మిన వేళ తక్కువకి అమ్మినప్పుడు, అంటే నువ్వు 10 రూపాయలు కొన్నావు, అమ్మిందేమో 7 రూపాయలకి అమ్మావు. ఓకేనా, కొనిందేమో 10కి, అమ్మిందేమో 7, ఇంకా 3 రూపాయలు నీ చేతికుండా పడినట్టు. సో ఇక్కడ మనకు కొన్న వేళ నుంచి అమ్మిన వేళను తీసేస్తే నష్టం అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ చూద్దాం మనకి పద్మజ ఒక చీరను 7500 కొని 5850కు ఆ చీరను అమ్మెను. పద్మజకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా? పద్మజ కొనింది ఎంతకి? 7500కి కొనింది, అమ్మిందేమో 5850కి. ఓకే, మనకి ఎక్కువగా కొనిందండి, రేటు తక్కువకి అమ్మిందనమాట. ఇక్కడ నష్టమే వచ్చింది, చూస్తూనే కనుక్కోవచ్చు. 7500కి కొని 5850కి అమ్మిందంటే మిగతా 1650 రూపాయలు తనకి నష్టమని. ఓకే, నష్టము ఎంత? నష్టము 0లో 0 పోతే 0, 10లోంచి 5 పోతే 5, 14లోంచి 8 పోతే 6, 6లోంచి 5 పోతే 1, 1650 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దుకాణదారుడు పంచదార బస్తాను 1650కి కొని 90 ఎక్కువకు అమ్మాడు. అతనికి లాభమా, నష్టమా? ఇక్కడ మన క్వశ్చన్లోనే ఇచ్చారండి, 90 ఎక్కువకు అమ్మాడంట, అంటే 90 రూపీస్ ఎక్కువ చేసి అమ్మాడంట. అంటే 1650కి 90 రూపీస్ ఎక్కువ చేసి అమ్మాడు అంటే ఆ 90 రూపీస్ అనేది తనకి లాభము. అంటే మొత్తం ఎంత అమ్మినట్టు? 1740 రూపీస్కి అమ్మినట్టు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కుమార్ ద్రాక్ష పండ్లను 1520కి కొని 150 తక్కువకు అమ్మాడు. అతనికి లాభమా, నష్టమా? ఇది కూడా అంతే, క్వశ్చన్లోనే ఇచ్చాడండి. 150 తక్కువకు అమ్మాడంట, అంటే 150 రూపాయలు తక్కువకి అమ్మాడు, నష్టము వీడికి 150 రూపాయలు. ఇక్కడ అమ్మింది ఎంతకని? 1520 నుంచి 150 తీసేస్తే ఎంత వస్తుందో అంతకు అమ్మినట్టు. ఇక్కడ అడిగింది మనకు నష్టమా లాభమా అని అడిగారు కాబట్టి సో మనకి 150 నష్టం అని రాస్తే సరిపోతుంది. రహీం గొడుగులను 2100కు కొని వాటిని 1950కి అమ్మాడు. అతనికి లాభమా, నష్టమా?
కొనిందేమో 2100 కొన్నాడండి, అమ్మిందేమో 1950కి. అంటే మనకి ఇక్కడ చూస్తే నష్టమే కనిపిస్తుంది. అంటే కొనిందేమో ఎక్కువ కొన్నాడు, అమ్మడానికేమో తక్కువ రేటుకి అమ్ముకున్నాడు. సో నష్టం ఎంత? 10లోంచి 5 పోతే 5, 20లోంచి 19 పోతే 1 అనమాట. 150 రూపీస్ నష్టము. సాల్మన్ ఒక మేకను 7850కి కొన్నాడు, దానిని 8325 రూపాయలకి అమ్మాడు. అంటే కొనిందేమో 7000కి, అమ్మిందేమో 8000కి. అంటే లాభానికి అమ్ముకున్నాడండి. అది ఎంత లాభము? 12లోంచి 5 పోతే 7, 2 ఉంటుంది ఇక్కడ. 12లోంచి 8 పోతే 4, 475 రూపీస్ లాభము. నెక్స్ట్ చాప్టర్ గుణకారం. 65 × 2 = 65 2s 130. దీన్ని ఎలా రాయవచ్చు? దీన్ని ఏమని పిలుస్తాము అంటే, ఫస్ట్ది మనకి దేన్నైతే మనం చేస్తున్నామో దాన్ని గుణ్యం అంటాం, గుణకం అంటాం. నెక్స్ట్ ఉండేదాన్ని ఆన్సర్ వస్తుంది కదా, దాన్ని మనం లబ్ధం అంటాం. గుణ్యం ఇంటూ గుణకం = లబ్ధం. రెండు సంఖ్యల్ని గుణించినప్పుడు వాటి క్రమం మారినా కూడా లబ్ధం అనేది మారదండి. సపోజ్ 12 × 100 అయినా 1200, 100 × 12 అయినా 1200. ఆర్డర్ ఎలా ఉన్నప్పటికీ సేమ్ ఆన్సరే వస్తుంది. రామయ్య వ్యవసాయ కూలీ పనికి వెళ్తాడు. అతను రోజుకు 425 రూపాయలు సంపాదిస్తే, ఒక రోజుకి 425 రూపాయలు సంపాదిస్తే 2 రోజులకి ఎంత సంపాదిస్తాడు? క్రాస్ మల్టిప్లికేషన్. 425 × 2 = 850 రూపీస్. ఒక వరుసలో 65 చొప్పున ఉన్నాయంట. 124 వరుసల్లో క్రాస్ మల్టిప్లికేషన్ 124 × 65 అండి. 5 4s 20, సో 2 వేసుకున్నాం 0. 6 4s 24, 5 2s 10 అనమాట. 4 5 6 36 అయింది. 3 పక్కన వేసుకున్నాం 6, 4 0 0, 5 1s 5, 6 2s 12. సో ఇవన్నీ ప్లస్ చేసుకుంటే 20 వస్తుంది. 2 0. నెక్స్ట్ ఇంకా మనకి ఈ పక్క ఉన్నటువంటి క్రాస్ అనమాట. 0 × 2 0, 6 1s 6, 6 + 2 8, 0 × 1 0. సో వేయాల్సిన అవసరం లేదు. 8 0 6 0 చెట్లు అనేటివి ఉంటాయి. ఒక డైరీ షాప్ యజమాని 15 రోజుల్లో 426 పాల ప్యాకెట్లు అమ్మాడంట. ఒక ప్యాకెట్ 25 రూపాయలు అయితే పాల ప్యాకెట్లు అమ్మడం ద్వారా ఎంత సొమ్ము సంపాదించాడు? 15 రోజుల్లో 426 ప్యాకెట్లు అండి. ఒక ప్యాకెట్ ధర 25 రూపాయలు అయితే, ఓకే, 426 ప్యాకెట్ల ధర ఎంత? 426 × 25. ఇది కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఇంటూ చేయాలి. 5 6 30, 3 వేసుకున్నాం 0, 5 2s 10, 6 2s 12, 25 అయింది. 2 పైన వేసుకున్నాం 5, 5 4s 20, 0 × 6 0నే అవుతుంది, సో వేయలేదు. 2 2s 4, సో 26. నెక్స్ట్ 4 2s 8 అండి. 0 × 2 0 కాబట్టి వేయలేదు, సో 10. 4 0ల 0, 1 అలాగే ఉంది కాబట్టి సో 1 అదే వేసుకున్నాం. 1 0 650 సంపాదించాడు. ఒక కుర్చీ ధర 375 అయితే 18 కుర్చీల ధర ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్. 375 × 18. ఇది కూడా సేమ్ ప్రాసెస్ చేస్తే 6750 వస్తుంది. 2 యొక్క గుణిజాలు అంటే 2 యొక్క టేబుల్స్ చూద్దాము. 2 1s ఎంత? 2. అలా విధంగా మనకి 2 యొక్క గుణిజాలు చూసినట్టయితే 2 4 6 8 10 12 14, ఇంకా మనకు సరి సంఖ్యలన్నీ వేసుకోవచ్చు అనమాట. 3 యొక్క గుణిజాలు 3 యొక్క టేబుల్ సంబంధించి వేసుకుంటాం. 3 3 2 6, 9 12 15 18 21, ఈ విధంగా వేసుకుంటూనే ఉండొచ్చు 3 యొక్క గుణిజాలు. గుణిజాలు అంటే ఏంటివంటే మల్టిపుల్స్ అన్నమాట. ఒక సంఖ్యకు అనేక గుణిజాలు ఉంటాయండి, అనంతమైన గుణిజాలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు 2కు ఉంది, 4 క్యాన్సిలేషన్ పోతుంది, 6 పోతుంది, 20 పోతుంది, 300 పోతుంది.
ఈ విధంగా నువ్వు వేసుకుంటూనే వెళ్ళొచ్చు అనమాట. సరి సంఖ్యలన్నీ మనకు గుణిజాలు, సరి సంఖ్యలన్నీ మనకు 2తో క్యాన్సిలేషన్ అవుతూనే ఉంటాయి. సో అవన్నీ 2 యొక్క గుణిజాలు అని చెప్పుకోవచ్చు. ఒక సంఖ్యకు చివరి గుణిజం అనేది చెప్పలేమండి, వెళ్ళిపోతూనే ఉంటుంది మనకు. ఓకే, ఎక్కడి వరకు స్టాప్ అని చెప్పలేము నెంబర్స్కి. ప్రతి సంఖ్యకు అదే సంఖ్య ఒక గుణిజం అనేది అవుతుంది. 6 యొక్క గుణిజాలు చూసినట్టయితే 1 × 6 రాయొచ్చు, 6 × 1 రాయొచ్చు. అంటే 6 కూడా ఇక్కడ గుణిజం అనే కదా. 2 × 3 రాయొచ్చు, 3 × 2 అంటే 1 2 3 6. సో ఒక సంఖ్యకు అదే సంఖ్య కూడా ఒక గుణిజం అనేది అవుతుంది. ప్రతి సంఖ్య 1 యొక్క గుణిజం అవుతుంది. సపోజ్ 2 తీసుకుంటే ప్రతిదాన్ని 2 1 × 2గా రాయవచ్చు. 1తో గుణిస్తే అది ఖచ్చితంగా గుణిజం అవుతుంది. నెక్స్ట్ 15 అనుకుందాం. 15 1 × రాయొచ్చు కదా. 1 15 × 15 1 × సో ప్రతి దానికి 1 అనేది ఖచ్చితంగా గుణిజం అవుతుంది. నెక్స్ట్ 6 యొక్క గుణిజాలు 6 12 18 6 టేబుల్ అంతా రాసుకోవచ్చు, ఆపై కూడా రాసుకోవచ్చు. 9 యొక్క గుణిజాలు 9 టేబుల్ అంతా రాసుకోవచ్చు. 10 యొక్క గుణిజాలు 10 టేబుల్ అంతా రాసుకోవచ్చు, దాపైన కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ సెమిస్టర్ 2 అండి, దీంతో మనకు సెమ్ 1 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెమ్ 2 భాగాహారము. భాగాహారంలో చూసినట్టయితే 108 పెన్సిళ్లను 9 బాక్సుల్లో ప్యాక్ చేస్తే ఒక్కొక్క బాక్స్లో ఉండే పెన్సిళ్ళు ఎన్ని? 108 పెన్సిల్స్ అండి. 9 బాక్సెస్లో 108 పెన్సిల్స్ ఉన్నాయంట. అయితే ఒక బాక్స్లో ఎన్ని? ఓకే, అంటే 108/9. 108/9 ఇలాగైనా రాసుకోవచ్చు అండి. లేదంటే 9 బాక్సెస్కి 108 పెన్సిల్స్ ఉన్నప్పుడు ఒక బాక్స్కి ఎంత? 108/9. 9 1 9 2 12 పెన్సిల్స్. ఒక పెన్ను ఖరీదు ధర 6 రూపాయలు అయితే 864కి ఎన్ని పెన్స్ వస్తాయి? ఒక పెన్ను ధర 6 రూపాయలు అయితే 864కి ఎన్ని పెన్లు వస్తాయి? ఈ పక్క కాస్ట్ సంబంధించి, ఈ పక్క అయితే పెన్లకు సంబంధించి. ఓకే, చూసినట్టయితే 864/6 144 పెన్స్ వస్తాయి. ఒక బ్రౌన్ షీట్తో 6 నోటు పుస్తకాలు అట్టలు వేయగలము. అయితే 114 నోటు పుస్తకాలకు అట్టలు వేయడానికి ఎన్ని బ్రౌన్ షీట్స్ కావాలి? 114. ఇది కూడా మీరు ఇలా రాసుకోవచ్చు. ఒక బ్రౌన్ షీట్కి 6 నోటు పుస్తకాలకు అట్టలు వేయగలుగుతాం. అదే 114 నోట్ పుస్తకాలు చేయాలంటే ఎన్ని కావాలి బ్రౌన్ షీట్స్? ఇలాగైనా వేసుకోవచ్చు, డైరెక్ట్ 114/6 అయినా వేసుకోవచ్చు. 14 బ్రౌన్ షీట్స్ కావాలి. నెక్స్ట్ మధ్యలో ఉందాన్ని విభాజకం అంటాం, డివైడెండ్. ఈ పక్క చెవులో ఉండేది డివైజర్ లేదా విభాజకం అంటాం. ఈ పక్క చెవులో ఉన్నదాన్ని భాగఫలం, కోవిషియంట్ అంటాం. శేషం మనకు రిమైండర్ ఏం మిగలకుంటే 0, శేషం 0 అంటాం. 1 ఉంటే 1, 2 ఉంటే 2, ఆ విధంగా చూసుకుంటాం. విభాజ్యం = విభాజకం × భాగఫలం ప్లస్ శేషం. 74 = విభాజకం × భాగఫలం ప్లస్ శేషం అంటే రిమైండర్ అంటే 0. ఇది 908ను 10తో భాగించండి. 10తో భాగిస్తే ఏమవుతుంది? 10 9s 900 అయ్యి 8 అనేది శేషంగా మిగులుతుంది. ఒక 3 అంకెల సంఖ్యను 10తో భాగిస్తే 1ల స్థానంలో ఉన్న అంకె శేషంగా రావడం జరుగుతుందండి. ఒక 3 అంకెల సంఖ్య, దీన్ని మనం 10తో భాగిస్తే 1లో ఏదుంది? 8 ఉంది. సో అదే మనకు శేషంగా వచ్చింది. 1ల స్థానంలో ఉన్న అంకె తప్ప మినహా మిగిలిన అంకెలతో ఏర్పడిన సంఖ్య భాగఫలంగా ఉంటుంది. అంటే ఇక్కడ 908లో 10తో చూసుకుంటే 10 90s అయిపోయింది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే 8 అనేది భాగఫలంగా మిగిలింది. ఈ 908లో 90 అనేది భాగఫలం అయింది. ఈ లాస్ట్ 1వ ప్లేస్లో ఉండేదేమో మనకి రిమైండర్గా మిగిలింది అని చెప్పడం వల్ల. 900 / 100 100 9s. ఓకే, 3 అంకెల సంఖ్యను 100తో భాగించినప్పుడు ఒక 3 అంకెల సంఖ్య ఏదైతే ఉందో 900 అనేది 3 అంకెల సంఖ్య. దీన్ని 100తో భాగించినప్పుడు 100ల స్థానంలో అంకె ఎంత ఉంటే అంత భాగఫలం వస్తుంది. ఓకే, 1s 10s 100s అనమాట. అంటే ఇది 100 స్థానంలో 9 ఉంది. సో ఇదే మనకు భాగఫలంగా వచ్చింది. 100 9s 900. సో ఇది ఒక 10లు 1ల స్థానంలో అంకెలతో ఏర్పడిన సంఖ్య శేషం అవుతుంది. ఈ ఒక శేషం ఇక్కడ ఏముంది మనకి? ఇవన్నీ జీరోస్ ఉన్నాయి. సో 2 జీరోలు ఉన్నాయి. సో శేషం అనేది 0.
సపోజ్ 912 ఉంటే బై 10 ఉంటే 100 ఉంటే 100 9 ఫస్ట్ది ఏది ఉందో అది భాగఫలం అవుతుంది, మిగిలినటువంటిది ఇది శేషం అనేది అవుతుంది. అదే వాళ్ళు చెప్పిండేది. 10కి అయితే ఫస్ట్ రెండింటిని తీసుకొని లాస్ట్ ఒకదాన్ని బాగా రిమైండర్గా తీసుకున్నాము 10తో డివిజిబుల్ అయితే. అదే 100తో డివిజిబుల్ చేయాలంటే ఫస్ట్ ఉన్నదాన్ని మాత్రమే మనము ఇక్కడ భాగఫలంగా తీసుకొని దీని శేషాగా 2 మిగతా వాటిని తీసుకుంటాం. దాసు 3 నారింజ పండ్లతో 1 గ్లాసు పండ్లరసం తయారు చేశాడు. అయితే 240 నారింజ పండ్లతో ఎన్ని గ్లాసుల పండ్ల రసం తయారు చేయగలడు? 3 నారింజ పండ్లతో 1 గ్లాసు పండ్లరసం అంట. 3 దాంతో 1 గ్లాస్ అయినప్పుడు 240 దాంట్లతో ఎంత? 240/3 380 ఇలాగైనా వేయచ్చు. 240 నారింజ పండ్లు, 3 నారింజ పండ్లకి 1 గ్లాస్ కదా. సో ఎన్ని 3 నారింజ పండ్లు ఉన్నాయో మనం డివైడ్ చేసుకుంటాం. 80 గ్లాసెస్ అనేది మనకు వస్తుంది. డైరెక్ట్ అయినా వేయచ్చు. భూమి ఒకసారి భ్రమణం చేయడానికి 24 hours పడుతుంది. అయితే 144 గంటలలో ఎన్ని భ్రమణాలు చేస్తుంది? భూమి ఒకసారి భ్రమణం చేయడానికే మనకి 24 hours పడితే 144 గంటలు చేయడానికి ఎన్ని హవర్స్ అంటే 144లో ఎన్ని 24s ఉన్నాయి? 6 భ్రమణాలు. 126 రోజులకు ఎన్ని వారాలు? 126 రోజులకు ఎన్ని వారాలు అని ఉన్నాయి మనకు. అంటే 7 రోజులు కలిసి 1 వారం కాబట్టి ఎన్ని 7లు ఉన్నాయి చూద్దాము. 7 1 7 8 18 వీక్స్ ఉన్నాయి. బాడ్మాస్ రూల్ అండి. బాడ్మాస్ రూల్ అంటే BODMAS. ఇది తక్కువ స్టాండర్డ్ కాబట్టి DMAS మనకు ఇచ్చారు. B అంటే బ్రాకెట్, O అంటే ఆఫ్ అనమాట. D అంటే డివిజన్ భాగహారం, M అంటే మల్టిప్లికేషన్, A అంటే అడిషన్, S అంటే సబ్స్ట్రాక్షన్. ఫస్ట్ మీకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ ఉంది కాబట్టి సో డివిజన్ది ఫస్ట్ చేయాలి. అంటే 27/3 చేయాలి. 3 9s. తర్వాత మళ్ళీ ఏముంది? మల్టిప్లికేషన్. తర్వాత మల్టిప్లికేషన్తో ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ ఉంది 9 ఉంది. ఇక్కడ 9 × 2 ఎంత? 18. నెక్స్ట్ అడిషన్ ఉంది. సో అడిషన్ ఉండేటివన్నీ ఒక తావని చేయాలా. 14 ప్లస్ 26 మైనస్ 18 వచ్చింది కదా. ఈ రెండింటిని ఒకసారి చేస్తాం. ఎంత? 40. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఏది ఉందో అది చేస్తాం. నెక్స్ట్ ఆన్సర్ 22. ఈ విధంగా బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలి అని. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి. సో 7/7 ఎంత? 1 అయింది. 7 7 49. సో 7 + 1 + 49 - 7 50 57. 57 - 7 50. ఫస్ట్ డివిజిబుల్ చేయాలి, తర్వాత మల్టిపుల్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. 168 డివైడెడ్ బై 8. 8 2s 8 1s 5 12s 60. 21 + 60 - 38. 81 - 38. 43 ఈజ్ ద రైట్ ఆన్సర్. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగ సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది.
అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్ ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి. 315 డివైడెడ్ బై 45. 45 7s పోతుందండి. ఓకే, 45 7s 315 అనేది డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటూ ఉంది కదా, సో ఇంటూ చేసుకుంటాము. అంటే 7 × 157. నెక్స్ట్ ప్లస్ చేస్తాం. ప్లస్ ఏమున్నాయో ఈ 2 ప్లస్ చేస్తాం. నెక్స్ట్ మైనస్వి చేస్తాం. సో ఈ విధంగా బాడ్మాస్ రూల్ అనేది మనం ఇక్కడ ఫాలో అవుతాం అన్నమాట. నెక్స్ట్ 476 డివైడెడ్ బై 14. ఫస్ట్ డివైడెడ్ బై ఉంది కాబట్టి డివైడెడ్ బై ఇది చేస్తాము. సో క్యాన్సిలేషన్ చూసుకున్నట్టయితే 14 34 476 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 34 × 24. నెక్స్ట్ ప్లస్లు కలిసి చేస్తాం. నెక్స్ట్ మైనస్ చేసినట్టయితే 444 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 276 బై 12. ముందు డివైడెడ్ బైలో ఉండేది చూసుకుంటాం. 12 1s 12 23s 276. సో 23 × 204 చేస్తాం. నెక్స్ట్ ప్లస్ ఏ ఉన్నాయో వాటిని కూడతామండి. నెక్స్ట్ వాటిలో ఉంచి 412ని మైనస్ చేస్తాం. ఈ విధంగా ఫస్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ ఇందులో కూడా మనం ఇక్కడ డివిజన్ చేద్దాము. ఓకే, 25 5s క్యాన్సిల్ అవుతుంది. 5 × 26 చేస్తాం అంటే 130. 128 + 130 258 మైనస్ 127 ఆన్సర్ 131 అండి. నెక్స్ట్ ఇందులో కూడా డివైడెడ్ బై లేకపోతే ఒకవేళ బాడ్మాస్ రూల్ ప్రకారం క్వశ్చన్లో డివైడెడ్ బై ఇవ్వలేదనుకోండి, ఏం ఇబ్బంది లేదు, మనకి మల్టిప్లికేషన్ ఉందో లేదో చూసుకుంటాం. సో ఈ విధంగా ఉండేటివి ఆర్డర్లో చేస్తామండి. 100/10 అంటే 10 times వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, 6 3s 18, 25 18 43 -10 33, 2 5s. నెక్స్ట్ 5 8s 40, 40 + 5 45 - 6 39. ఇది నెక్స్ట్ జ్యామితికి సంబంధించి ఇది మనం చూసినట్టయితే జ్యామితికి సంబంధించి వీటికి మూలాలు ఎన్ని ఉన్నాయి అంటే శీర్షాలు అంటే చుక్కలు 1 2 3 4 5 6 7 8 8 ఉన్నాయి. అంచులు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ముఖాలు అంటే ఈ సైడ్ అంతా ఒక ముఖం, ఈ పైనంతా ఆ పక్కదంతా ఒక ముఖం, కింది పక్కదంతా ఒకటి, ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి, మొత్తానికి 6. ఇది మనకు క్యూబ్ సంబంధించి క్యూబ్ అయినా క్యూబాయిడ్ అయినా మనకు సేమ్ మూలాలే, సేమ్ అంచులే, సేమ్ ముఖాలే ఉంటాయి సంఖ్య. నెక్స్ట్ రెక్టాంగిల్ అండి. రెక్టాంగిల్ చూసినట్టయితే మనకు 2D పిక్చర్ అనమాట. అంటే లెంత్ బ్రెత్ అనేది ఉంటుంది. ఇదైతే పొడవు, ఇదైతే వెడల్పు. ఎదురెదురు అంచులు పొడవులు సమానంగా ఉంటాయి. ఇది సమానం, ఇది సమానం. పక్కపక్క అంచులు వేరువేరుగా ఉంటాయి. ఇది వేరుగా ఉంది, ఇది వేరుగా ఉంది కదా, ఈ రెండు పక్కపక్కన ఉన్నట్టుగా ఒక చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇది ఈ విధంగా మనకు L1 B1 ఉంటుందండి. L = 180 cm, B = 120 cm అని ఇచ్చారు. అంటే మరి అర్థం ఏమి, ఇది కూడా 180 cm అని అర్థం. దీని ఎదురుగా ఉండే ఇది కూడా 120 cm అని అర్థం. దీర్ఘ చతురస్రాకారం 2 సమాన భాగాలుగా విభజించవచ్చు. అది ఎలా అంటే ఈ విధంగా మనము కొయ్యొచ్చు అనమాట. ఈ విధంగా మధ్యలోకి చేసినట్టయితే 2 సమాన భాగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. చతురస్రం. నెక్స్ట్
చతురస్రంలో అన్ని అంచులు సమానంగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఏముందో ఇక్కడదే సేమ్ ఉంటాయి. చతురస్రాన్ని 2 సమాన భాగాలుగా చేస్తే ఈ విధంగా రాసుకోవచ్చు మనం. ఇదొక సమాన భాగం, ఇదొక సమాన భాగం. నెక్స్ట్ కర్ణంలో కూడా చేయొచ్చు అనమాట. అలా అని ఇలా చేయలేమంటే ఇలా కూడా చేయొచ్చు. అంటే చెప్పడం ఇక్కడ కర్ణం నుంచి ఒక విధంగా చేయొచ్చు, భుజాలపై నుంచి చేసే విధంగా కూడా చేయొచ్చు అని. చతురస్రం దీర్ఘ చతురస్రానికి కానీ మూలలు కలుపుతూ గీయబడ్డ రేఖల్ని మనం ఏమంటామంటే కర్ణాలు అంటాం, డయాగనల్స్ అంటాం. మూలలు ఎదురుగా ఉన్నటువంటి ఆ మూలలు కలిపామంటే వచ్చేటువంటి ఆ గీతల్ని మనం కర్ణాలు అంటామండి. నెక్స్ట్ త్రిభుజంలో మనకు 3 భుజాలు ఉంటాయి. ఈ నెక్స్ట్ శీర్షాలు ఏంటంటే 3, 1 2 3. ఓకే, దీన్ని బట్టి మనకి ఇంకేం ఇవ్వలేదు. నెక్స్ట్ క్యూబ్ ఘనం. ఈ 3D పిక్చర్స్ లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది, హైట్ ఉంటుంది. ఇది లెంత్, ఇది బ్రెత్, ఇది హైట్ అనమాట. నెక్స్ట్ ఘనానికి ఎన్ని ఉంటాయంటే 6 భుజాలు అనేటివి ఉంటాయన్నమాట. 6 మొఖాలు అని కూడా చెప్పచ్చు. మొఖాలు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. శీర్షాలు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అంచులు ఎన్ని ఉంటాయి? 12 అంచులు అనేటివి ఉంటాయి. చుట్టుకొలతకు చూద్దాం. ఒక ఆకారం యొక్క అన్ని భాగాలు, అన్ని భుజాల పొడవులు అన్నీ కలిపేస్తే మనకు దాన్నే మనం చుట్టుకొలత అని అంటామండి. సపోజ్ స్క్వేర్ ఇచ్చారు, 4 4 4 4 ఉంది. దీని చుట్టుకొలత అంటే దీని చుట్టూరా ఉన్నటువంటి కొలత. అంటే ఈ 4 4 4 4 4 4లు ఉన్నాయన్నమాట. అంటే 16. ఈ విధంగా మనం చూసుకుంటాము. రెక్టాంగిల్ కూడా అంతే. ఇక్కడ ఎల్, ఇది బి అనుకుంటే ఈడ సేమే కదా. సో ఎంత ఉంది? ఎల్ బి అంటే ఎల్ బి అన్ని ప్లస్ చేస్తాం. 2L + 2B, 2 కామన్ తీస్తే L + B. డైరెక్ట్ ఏం చేస్తాం? ఇదంతా చేయకుండా డైరెక్ట్ ఫార్ములా అనేది మనం వేసుకుంటాం. చతురస్రం యొక్క దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోండి అంటే డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తామన్నమాట. ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే సేమ్ చూడండి, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫార్ములా గుర్తు రాకపోతే డయాగ్రామ్ వేసుకోండి, మీరే తయారు చేయొచ్చు. ఓకే, L + B + L + B చుట్టుకొలత కదా, చుట్టూరా ఉండేటువంటిది మొత్తం చేసాము. ఈఎల్ బి, ఈఎల్ ఈ బి. ఓకే, దెబ్బకు 2L + B అవుతుంది. 2L + B. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ ఇచ్చారండి, చూసుకోవాలి. సోమేష్ చతురస్రాకారంలో ఉన్న ఒక పరదాను కొన్నాడు. దాని ఒక అంచు 180 సెంటీమీటర్స్. పరదా చుట్టూ అంచు కుట్టాలి అనుకున్నాడు. అయితే కావాల్సిన రిబ్బన్ పొడవు ఎంత? అంటే ఒక అంచు అనేది చతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక పరదాని కుట్టాలనుకున్నాడు. ఒక అంచు ఎంత అంట? 180. అలాగే చుట్టూరు కుట్టాలంటే 4 పక్కల కావాలి. 1 2 3 4. డైరెక్ట్ మనం ఏం వేయచ్చు? 180 × 4 720 సెంటీమీటర్. దీన్ని మనం ఏమంటామంటే మనకి ఇక్కడ డైరెక్ట్ 4Aగా ఫార్ములా వేసుకుంటాం. స్క్వేర్ యొక్క చుట్టుకొలత ఏ అనుకుంటే A + A ఎంత? 4A. ఒక దీర్ఘ చతురస్రాకారపు పొడవు వెడల్పులు వరుసగా 60 40. అంటే ఇది వేరేగా ఉంది. అంటే లెంత్ అనేది 60, బ్రెత్ 40. అంటే ఇది దీర్ఘ చతురస్రాకారము. సోమయ్య ఒకసారి తన పొలం చుట్టూ తిరిగి వస్తే ఎంత దూరం నడిచినట్టు? పొలం చుట్టూరా వెళ్ళాలంట. ఓకే, అంటే 60 40. ఇక్కడ మళ్ళీ 60, ఇక్కడ 40. ఇలాగైనా వెయ్యండి. లేదంటే 60 40 ఎంత? 100. 60 40 100, మొత్తం 200. లేదంటే రెక్టాంగిల్ కాబట్టి డైరెక్ట్ ఫార్ములా వేసినా సేమ్ ఆన్సరే వస్తుంది. 2 × L + B. అలా వేసినా కూడా మనకు సేమ్ ఆన్సరే వస్తుంది. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ యొక్క ఫార్ములా ఏంటి? 2 × L + B. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం L × B అనమాట. ఈ విధంగా ఉంటే ఇది L, ఇది B అయితే L × Bగా చూసుకుంటాం. ఒకవేళ స్క్వేర్కి చూసినట్టయితే ఏ కదా. సో ఇది కూడా అంతే, A × A². సోములు ఇంటి స్థలం చతురస్రాకారంలో ఉంది. దాని చుట్టూ అతను ప్రహారీ గోడ నిర్మించాలనుకున్నాడు. ప్రహారీ గోడ అంటే చుట్టూరా వచ్చేది. సో చుట్టుకొలత కనుక్కోవాలి. అయితే ప్రహారీ గోడ పొడవు ఎంత? ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకి చుట్టూ కనుక్కోండి, చుట్టుకొలత ఎంత, అంచు వేయాలనుకుంటున్నాము, ఒక చుట్టూ చుట్టాలనుకుంటున్నాము, ఇలాంటివన్నీ చుట్టుకొలతకు సంబంధించినటివి. లేదంటే ఒక లోపల ఉన్నటువంటి ఆ నేలను అలకాలి అనుకుంటున్నాము, టైల్స్ వేయాలి అనుకుంటున్నాము అంటే అదంతా మనకి వైశాల్యం కిందికి వస్తుంది. చుట్టూరా కిందికి వచ్చేది చుట్టుకొలత. ప్రహారీ గోడ ఎక్కడ కడతామండి? చుట్టూరా కడతాం. సో చుట్టుకొలత
14 14 14 14 అంటే 14 × 4 56 మీటర్స్. చతురస్రం చుట్టుకొలత ఫార్ములా 4 × A. చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా L × B అన్నాం కదా మనకు దీర్ఘచతురస్రము. సో అదేవిధంగా A × A స్క్వేర్. ఒక పార్కు త్రిభుజాకారంలో ఉంది, దాని కొలతలు క్రింద ఇవ్వబడ్డాయి. ఆ పార్కు యొక్క చుట్టుకొలత ఎంత? ఈ విధంగా ఉందంట, లంబకోణంలో ఉంది. చుట్టుకొలత ఎంత? సేమ్ చుట్టుకొలత అంటే ఏంటో చుట్టూరు ఉండేది. ఈ పక్కది 30 40 50 120. A + B + C ఫార్ములా. త్రిభుజాకార చుట్టుకొలత ఎంత? A + B + C. నెక్స్ట్ వృత్తం ఇచ్చారు. వృత్త వ్యాసార్థం చూడండి. ఇప్పుడు మనకి ఇది సర్కిల్ అనుకుంటే ఇదంతా వ్యాసం అవుతుంది. వ్యాసం డయామీటర్. ఓకే, ఇది మనకు ఓన్లీ రోంత్ ఉంది కదా, ఈ వ్యాసం మొత్తంలో రోంత్ అర్థం ఈ సైడ్ ఒక సైడ్దే ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది. అంటే వ్యాసార్థం పేరులోనే ఉంది, వ్యాసంలో అర్థము అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఇదండి మనకి ఇక్కడ ఇదంతా వ్యాసార్థం అవుతుంది. ఓన్లీ ఇక్కడి నుంచి ఇంతవరకు అయితే అది వ్యాసార్థం అవుతుంది. వృత్తం యొక్క వ్యాసార్థం అంటే ఈ వ్యాసంలో సగం అనమాట. సపోజ్ వ్యాసం 14 ఇచ్చేసారు, R కనుక్కోండి అంటే 14/2 ఎంత? 7 అంటే దాంట్లో హాఫ్ అనమాట. ఓకే, R = 7. వృత్త కేంద్రము అంటాము, ఇది మనకు సెంటర్ అనమాట. వృత్తం చుట్టూ ఉన్న పొడవును వృత్త పరిధి అంటాం అనమాట. ఇక్కడ వృత్తం యొక్క చుట్టుకొలత అనము, వృత్తం యొక్క పరిధి అంటాము. వృత్తం పరిధి యొక్క ఫార్ములా 2πr. సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అండి 2πr. ఓకే, దీని యొక్క ఫార్ములా. దీని యొక్క చుట్టుకొలత అంటే వృత్తం యొక్క పరిధి ఫార్ములా అయితే అది, వైశాల్యం అయితే πr² అనమాట. ఓకే, నెక్స్ట్ అండి టాన్గ్రామ్ అనమాట. టాన్గ్రామ్ ఇది ఒక పజిల్ లాంటిదండి. ఇందులో 7 ఆకారాలు ఉంటాయి. టాన్గ్రామ్లో ఎన్ని ఆకారాలు ఉంటాయి? 7. వీటిని ట్రాన్స్ అని అంటాము. ఇవన్నీ ఒక దగ్గర పేర్చడం ద్వారా వేరువేరు ఆకారాలు ఏవైనా పొందవచ్చు అనమాట. ఒక స్క్వేర్ షేప్లో ఉండే తీసుకొని మనం ఈ విధంగా కటింగ్ చేస్తాము. ఇది ఒక త్రిభుజము, ఇది ఒక త్రిభుజము, ఇది ఒక ప్యారలలోగ్రాము, ఇది త్రిభుజము, ఇది ఒక చతుర్భుజము, ఈ ట్రయాంగిల్. ఈ విధంగా ఒక పేపర్ని ఈ విధంగా కట్ చేస్తాము. దీంట్లో మనకు 7 ఆకారాలు వస్తాయి. 1 2 3 4 5 6 7 వస్తాయి ఆకారాలు అనేటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఇది కూడా అడిగారండి, టాన్గ్రామ్లో ఎన్ని ఆకారాలు వస్తాయి మనకని చెప్పి. 7 ఆకారాలు. నెక్స్ట్ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఈ పొలం యొక్క చుట్టుకొలత ఎంత అన్నారు. చుట్టూ అంటే 18 17 16 14 ఇవన్నీ ప్లస్ చేస్తే 65 మీటర్స్. ఇచ్చిన ఆకారం చుట్టుకొలత మొత్తం 3 5 6 2 3 ఇది కూడా ఉంది కదా, సో ఇది కూడా మనకు 3. ఇది 3 అని ఎలా కనుక్కున్నామంటే ఇక్కడ చూడండి, ఇదంతా 5 అయినప్పుడు ఇక్కడ 2 వెళ్ళిపోయింది ఈ గీత, ఇంకా మిగిలిన ఈ గీత ఎంత అని 3 అని. సో ఆ రకంగా ఈ 3 అని అనుకున్నాం. ఓకే, ఇవన్నీ ప్లస్ చేస్తే 22. ఇచ్చిన పటం చుట్టుకొలత ఇది 2 సెంటీమీటర్స్. సో 2 5 7 5 2 ఇది కూడా చూడండి 3 ఇది 3. ఇవన్నీ ప్లస్ చేస్తే 30 వస్తుంది. నెక్స్ట్ దత్తాంశ నిర్వహణ. దీంట్లో మనకు ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు, జస్ట్ డయాగ్రామ్స్ ఇచ్చేసి రాయమంటారండి, చూసుకోవాలి. గణ చిహ్నాలు అంటే మనకి ఈ విధంగా 4 గీస్తాము. 4 సంఖ్యలు ఎంచాలంటే 5వ సంఖ్య ఎంచాలంటే మనకి ఇలా విధంగా అది క్రాస్గా గీస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూసినట్టయితే 1 గంట 1 పెట్టె అంటే 1 పెట్టె = 1 గంట అని. అంటే చదవడానికి 4 గంటలు, ఇతర పనులకు 3 గంటలు, టీవీకి 1 గంట, ఆటలకు 2 గంటలు, నిద్రపోవడానికి 8 గంటలు, పాఠశాలకు 6 గంటలు ఉంటారంట. క్వశ్చన్ చూద్దాం. పీటర్ ఏ పనికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు? నిద్రపోవడానికి 8 అవర్స్. పీటర్ నిద్రపోవడానికి పాఠశాలలో గడపడానికి కలిపి మొత్తం ఎన్ని గంటలు అంటే 8 + 6 14 గంటలు. పీటర్ ఏ పనికి తక్కువ సమయం కేటాయిస్తున్నాడు? తక్కువ ఏదని 1 అవర్ అంటే టీవీ. నిద్రపోవడానికి పాఠశాలలో గడిచే సమయానికి మధ్య గల తేడా ఎంత? నిద్రపోవడానికి పాఠశాలలో గడపడానికి మధ్య తేడా 8 - 6 2 అవర్స్. నెక్స్ట్ భిన్నాలండి, ఫ్రాక్షన్స్. భిన్నం అంటే ఏంటి? లవము బై హారం. ఓకే,
అంటే పైన న్యూమరేటర్ ఉంటుంది, కింద డినామినేటర్ ఉంటుంది. P/Q రూపంలో రాసేటివి అనమాట. పైన ఉండేది లవము హారము, కింద ఉండేది హారము. పైన ఉండేది లవము, దీన్నే ఇంగ్లీష్లో మనం న్యూమరేటర్ అంటాం. కింద ఉండేది హారం, దీన్నే మనం డినామినేటర్ అంటాం. సపోజ్ 2/5లో 2 అనేది లవం, 5 అనేది హారము. 5లో 2 భాగాలని అర్థం. అంటే 2/5 అంటే 5లో 2 భాగాలు. సపోజ్ మనం ఒక భిన్నంలో ఒక రౌండ్ తీసుకొని 5 ఉన్నాయి, 5 గీసామండి. 5 భాగాల్లో ఎన్ని వాటికి రంగు వేశారు అంటే 1, 2 కదా. సో 2 వాటికి వేసాం. సో 2/5 ఆ విధంగా మనం చేసుకుంటాం. భాగాలు చూడండి, ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి, 1 భాగము 2 భాగము. ఓకే, సమాన భాగాలు ఉండాలి, అది కూడా 1, 2. రంగు వేసిన భాగం ఎంత, 1. సో దీన్ని బట్టి ఏం రాయొచ్చు, మొత్తం రూపంలో రంగు వేసిన యొక్క భాగం ఎంత భిన్న రూపంలో అంటే 1/2. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఉన్నాయి. ఎన్ని భాగాలు రంగు వేసాం, 1. సో 4 ఒకదానికి రంగు వేసాం. ఇక్కడ చూడండి 4 భాగాలు 2 వాటికి రంగు వేసాం. క్యాన్సిలేషన్ ఏమన్నా ఉంటే క్యాన్సిలేషన్ చేయొచ్చు. 2 1s 2 2s. దీంట్లో 5 భాగాలు ఉన్నాయి, 2 భాగాలకి రంగు వేసాం. 2/5. 3/11లో మొత్తం సమాన భాగాలు ఎన్ని, తీసుకోబడిన భాగాలు ఎన్ని. మొత్తం సమాన భాగాలు అంటే క్రింద ఏమైతే ఉన్నాయో అది మనకు సమాన భాగాలు అన్నమాట. అంటే 11, తీసుకోబడిన భాగాలు 3. మొత్తం భాగాలు 8, తీసుకోబడినవి 3. మొత్తం భాగాలు 5, తీసుకోబడిన భాగాలు 2. మిగిలినటివి ఎన్ని అంటే 3. అంటే ఇక్కడ 5లో 2 అనేటివి రంగు వేసినటివి, మిగిలినటివి ఎన్ని అని 3 రంగు వేయలేదు అని అర్థం. ఓకే, ఇలా కూడా అడుగుతాడు. రంగు వేసిన భాగము ఎంత అంటే 4లో 3, వెయ్యని భాగము 1 అని. ఈ విధంగా మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏకాంక భిన్నాలు యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటివి? యూనిట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే లవం అనేది 1గా ఉంటుందన్నమాట. చూడండి అన్నిటికీ 1 ఉంది లవం అనేది. సో 1/4, 1/3, 1/7 అన్నిటికీ 1 ఉంటుంది లవం అనేది. అంటే 1 1 1 1 1 అనే ఉంటుంది. వీటిని మనం యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఏకాంక భిన్నాలు. భిన్న రూపంలో డయాగ్రామ్ ఇచ్చారు మనకి, రాద్దాం. 2లో 1, 3లో 1, 4లో 1, 5లో 1, 6లో 1 రంగేశారు. సో ఓకే, చూద్దాం. దీన్ని మనం ఆరోహణ క్రమంలో రాయాలంటే, అంటే అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే, చిన్న నుంచి పెద్ద రాయాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇది చూడండి డయాగ్రాము 1/6 ఉంది. అంటే 6 భాగాల్లో 1. ఇక్కడ చూడండి 2 భాగాల్లో 1. ఇది పెద్దగా ఉందా, ఇది పెద్దగా ఉందా? ఇదే పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. భాగాలు చూసుకున్నట్టయితే 2 భాగాల్లో 1 పెద్దదన్నమాట. 6 భాగాల్లో 1 చూసుకుంటే చిన్నగా ఉంది. సో చిన్న నుంచి పెద్ద రాయమన్నారు. సో ఇది దీనికన్నా నెక్స్ట్ పెద్దది 1/5, దీనికన్నా మొత్తం పెద్దది 1/4, దీనికన్నా కొంచెం పెద్దది 1/3, దీనికన్నా కొంచెం పెద్దది 1/2. చిన్న నుంచి పెద్ద రాసాం, అంటే చిన్న భాగం నుంచి పెద్ద భాగం వరకు. నెక్స్ట్ ఆరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్ అన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుంది, పెద్ద నుంచి చిన్న. వీటన్నిటిలో పెద్దది ఏదండి, పెద్ద భాగం ఏది, ఇది. సో 1/2, దీనికన్నా పెద్దది 1/3, 1/4, 1/5, 1/6. ఇది పెద్దది కాబట్టి డిసెండింగ్ గుర్తుపెట్టాం, అంటే గ్రేటర్ దాన్ని గుర్తుపెట్టాం. ఇవన్నీ మనకు చిన్నవి కాబట్టి దీంతో పోలిస్తే చిన్నది, దీంతో పోలిస్తే చిన్నది. సో అందుకే మనం లెస్ దెన్ గుర్తుపెట్టాం. 2 భిన్నాల్లో లవం న్యూమరేటర్ సమానంగా ఉంటే హారం చిన్నదిగా ఉన్న భిన్నము రెండవ భిన్నం కంటే పెద్దది. హారం అని చూడండి, 2 భిన్నాల్లో లవం న్యూమరేటర్ సమానంగా ఉంటే, వీటన్నిటిలోనూ న్యూమరేటర్ ఏముంది, సమానంగా ఉంది. సో హారము ఏదైతే మనకు చిన్నదిగా ఉన్న భిన్నము రెండవ భిన్నం కంటే పెద్దదిగా చెప్పచ్చు. హారం ఏది చిన్నగా ఉంది, 2 అనేది చిన్నగా ఉంది వీటన్నిటితో పోల్చుకుంటే. సో వీటన్నిటితో పోల్చుకుంటే ఇదే పెద్దది అని చెప్పచ్చు. దీని తర్వాత వీటిల్లో ఏది 3, సో ఇదే పెద్దది. సో 4. అలా విధంగా మనము పైన అన్నీ ఒకటేగా ఉన్నప్పుడు ఈ విధంగా మనము ఈజీగా చేసుకోవచ్చు అనమాట. 1/3 లేక 1/5లో చిన్న భిన్నం ఏమిటి అంటే 3 భాగాల్లో 1 చిన్నదనా, లేకంటే ఒకదాన్ని 5 భాగాలు చేస్తే అప్పుడు 1 వస్తుంది చూడాలి, అది చిన్నదనా అంటే ఇదే చిన్నది కదా, 1/5 చిన్నది. సో ఆప్షన్ సెకండ్. పెద్ద భిన్నం ఏది, 12 భాగాల్లో 1 పెద్దదా, 10 భాగాల్లో 1 పెద్దదా అంటే ఆప్షన్ 2. ఓకే, ఇలా కాకుండా మీకు ఇంకొక విధంగా చెప్పాలంటే పైన ఏ సంఖ్య అయినా ఉండండి, 1 కాదు, 2 అయినా ఉండండి, 3 అయినా ఉండండి, 4 అయినా ఉండండి, 5 అయినా ఉండండి, పైన ఏముంటే దానికి 2 పక్కన 0కి చేర్చండి. 3తో క్యాన్సిలేషన్ చేయండి. 3 3 3 3 33. పాయింట్ పెట్టి మనం చేయాల్సిన అవసరం లేదు, వదిలేయండి. 1/5 అంటే 100/5. పైన ఏదైనా ఉండండి, 2 0 జాయిన్ చేసుకోండి. 5 20s. 33 పెద్దదా, 20 పెద్దదా? 20నే
చిన్నది 33 పెద్దది. సో చిన్నది ఏది అంటే 20. నెక్స్ట్ పెద్ద భిన్నం కనుక్కోండి. 100/12. 12 టేబుల్తో ఎప్పుడు పోతుంది? 12 8 96 పోతుంది. నెక్స్ట్ 100/10. 10 10 100. 8 పెద్ద, 10 పెద్ద, 10 పెద్దది. సో ఇది పెద్దది. ఆ విధంగానే వేసుకోవచ్చు. ఓకేనా? ఇదైతే ఈజీ ఫార్ములా అనమాట. వీటన్నిటిలో చిన్నది ఏది అన్నారు. సో ఇక్కడ చూడండి, మనకు ఇవన్నీ చిన్నది ఏది అంటే 1/, వచ్చినప్పుడు పైన అన్నీ ఒకేలా ఉన్నాయి కదండి. ఒకేలా ఉన్నప్పుడు కింద ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకుందాము. 9 7 6 2 3. వీటన్నిటిలో ఏది చిన్నది అంటే ఇది చిన్నది. ఎందుకంటే 1/లలో ఉంది కాబట్టి. మామూలుగా చూసుకుంటే ఇది పెద్దది సంఖ్యపరంగా. 1/లో ఉన్నాయి కాబట్టి రివర్స్ అయిపోతుంది అనమాట. పెద్దది చిన్నది అయిపోతుంది, చిన్నది పెద్దది అయిపోతుంది. 1/9. ఇలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. 100/7, 100/3, 100/9. ఈ విధంగా అయినా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ ఒకే ఇచ్చాడు కాబట్టి ఈజీగా చేసాము. వేరువేరుగా ఇస్తాడు కొన్ని మాటలు. అప్పుడు నేను చెప్పింది ఫార్ములా ఫాలో అవ్వండి. నెక్స్ట్ 1/2, 1/8, 1/15, 1/6, 1/10, 1/3లలో పెద్ద భిన్నం ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, పెద్ద భిన్నం అంటే ఏంటి? ఏదైతే చిన్నగా ఉందో అదే పెద్ద భిన్నం అవుతుంది. 1/2. ఇక్కడ చూడండి, చిన్నది అడిగారు అంటే ఏది పెద్దగా ఉందో అదే అవుతుంది. 1/9. 9 అనేది పెద్దది కదా, సో అదే అవుతుంది. రివర్స్ అనమాట. నెక్స్ట్ వీటిని ఆరోహణ క్రమం, అవరోహణ క్రమంలో రాయండి. చెప్పాను కదా, ఆరోహణ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద. మన దృష్టిలో ఏంటి? ఏది పెద్దదో అది చిన్నదన్నమాట. సో 15, 9, 8, 6, 4, 3, 2. నెక్స్ట్ పెద్ద నుంచి చిన్న. మన దృష్టిలో ఏంటి? చిన్న నుంచి పెద్ద రాస్తాం. 2, 4, 3, 4, 6, 8, 9, 15. ఎందుకంటే బైలలో ఉంది కాబట్టి 1/. సజాతి భిన్నాలు, లైక్ ఫ్రాక్షన్స్, సమాన హారాలు కలిగి ఉన్న భిన్నాలనే సజాతి భిన్నాలు అంటాం. అంటే ఇక్కడ హారాలు సమానంగా ఉంటాయన్నమాట. ఓకే, సజాతి భిన్నాలలో చూడండి, అన్నిటికీ 10 10 10 అన్ని హారాలు ఒకటేగా ఉన్నాయి. నెక్స్ట్ లవాలు వేరుగా ఉంటాయి, హారాలు అనేటివి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో సజాత భిన్నాలు ఏవి అన్నారు అంటే హారాలు సమానంగా ఉండేటివి ఏవి? 4/6, 5/6, 3/6, 2/6. క్రింది వాటిలో సజాత భిన్నాలు కానిది, ఇవన్నీ ఒకటేలా ఉన్నాయి. కింద హారం అనేది వీటికి వేరేగా ఉంది, సో ఇవి కాదు. రంగు వేసిన భాగానికి భిన్న రూపం. రంగు వేసిన దానికి మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. రంగు వేసింది ఎన్ని? 2, 2/5. రంగు వెయ్యని భాగం 1 2 3 4 5. వెయ్యింది ఏంటి? 1 2 3, 3/5. రంగు వేసిన భాగానికి భిన్న రూపం 1 2 3. 3 భాగాల్లో ఒకదానికి రంగు వేశారు. రంగు వెయ్యింది 3 భాగాల్లో 1 2, 2 భాగాలకి వేయలేదు. నెక్స్ట్ 1/2, 1 + 2/7. ఈ రెండు మనకు ఎల్సిఎం సేమ్ ఒకటే వస్తుంది. 7 1 7 1 అనే వస్తుంది. సో సేమ్ ఒకటే వేసుకుంటాం. 1 + 2. రెండు మనకు హారాలు ఒకటే ఉంటే డైరెక్ట్ వేసుకోవచ్చు. పైన ఏం గుర్తుందో అది వేసుకోవచ్చు. 1 ప్లస్ ఉంటే +2 వేసుకోవచ్చు. 1 ఇక్కడ మైనస్ ఉంటే -2 వేసుకోవచ్చు. అలాగా 2/6, 3/6. ఇది చూడండి, 2 + 3/6 రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వేసేసాం. 2 + 2/5, 4/5. 4 + 2/8, 6/8. క్యాన్సిలేషన్ 2 3 2 4. 3 + 1/4, 4/4. క్యాన్సిల్ 1. 5 + 3/9, 8/9. నెక్స్ట్ మైనస్ కూడా అంతే. 7 - 5/12, 9 - 3/10, 18 - 11/20, 7/20. నెక్స్ట్ 1/2 + 1/2, 1 + 1/2, 2/2 = 1. క్యాన్సిల్ అయిపోయి 3 + 1/4, 4/4, 1. ఇది చూడండి, 1/2 1/2 క్యాన్సిల్ అయిపోతాయి. +1/2 -1/2. అలా కాకుండా ఇలా అయినా వేసుకోండి. 1 - 1 ఎంత? 0. 0/ఎనీథింగ్ 0. దీంట్లో పెద్ద భిన్నం ఏది? 300/7. 300 కూడా అవసరం లే, రెండు ఒకేలా ఉన్నాయి కదా. 3/7, 5/7. సో లవాలు వేరుగా ఉన్నాయి, హారాలు ఒకటేగా ఉన్నాయి కాబట్టి సపోజ్ మీరు 3ని 5గా తీసుకోవచ్చు. 5 పెద్దది కాబట్టి సో 5/7 పెద్దది. అంటే 7 భాగాలు చేస్తే దాంట్లో 5 భాగాలు అనేటివి పెద్దవిగా ఉంటాయి, అంతే కదా. పక్కన ఉండేది 7 భాగాల్లో 3 భాగాలు అన్నారు. సో పెద్దది ఏదండి? ఇదే కదా. సో అట్లాగే మనకు 5/7. చిన్న భిన్నం 2/6, 4/6 రెండు ఒకేలా ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏది చిన్నది? 2/6. 2 అనేది చిన్నది కాబట్టి సో డైరెక్ట్
ఆరోహణ క్రమంలో రాయండి అంటే పెద్ద నుంచి చిన్న రాయాలన్నమాట. సో పెద్ద నుంచి చిన్న ఏంటి 7 5 3 2 1, చిన్న నుంచి పెద్ద నెక్స్ట్ 3 5 7 9 11. లవాలు చూడండి వేరుగా ఉన్నాయి, హారాలు ఒకేలా ఉన్నాయి. అలాంటప్పుడు ఈ రూల్. ఒకవేళ 1 బై సంథింగ్ అంటే వన్నిటికి 1 1 1 1 నుండి బై అనలో సంథింగ్ వేరుగా ఉంటే పైన చెప్పినట్టుగా రాస్తాము. ఇక్కడ మీకు కింద న్యూమరేటర్స్ డినామినేటర్స్ ఒకేలా ఉండి న్యూమరేటర్స్ వేరుగా ఉంటే ఈ విధంగా రాస్తాం. ఒకే హారం కలిగిన 2 భిన్నాలు తీసుకున్నట్లు అయితే ఏ భిన్నంలో లవం చిన్నది అయితే అదే చిన్న భిన్నం అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి దీంట్లో ఏది లవం చిన్నది 2 చిన్నది, అందుకే ఇదే చిన్నది. ఈ రెండిట్లో ఏది పెద్దది 5 పెద్దది 3 చిన్నది. సో చిన్న సంఖ్య ఏది 3/7, పెద్దది 5/7. గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎలా యూజ్ చేయాలో చెప్పాను. ఈ నెంబర్తో పోల్చుకోవాలన్నమాట. ఈ రెండు ఒకటేగా ఉన్నాయి కాబట్టి హారాలు. సో 4ని 2ని పోల్చుకుంటాం. 4 కన్నా 2 అనేది చిన్నది, సో లెస్ దాన్. 6 కన్నా 5 అనేది చిన్నది, లెస్ దాన్. 8 కన్నా 3 అనేది చిన్నది, లెస్ దాన్. 21 కన్నా 23 పెద్దది, సో గ్రేటర్ దాన్. ఇక్కడ మనం ఇవి చూసుకోండి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పైన కూడా మనము ఎలా ఉండేటివి అలానే తీసుకున్నాం. పెద్దదైతే పెద్దది, చిన్నదైతే చిన్నది. చిన్న భిన్నం ఈ రెండిట్లో చిన్నదంట 1/8, వీటిల్లో చిన్నది 3/12. అంతే కదా, ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయి. సో కొట్టేసుకున్నావు. మిగతా వాటిలో చూసినట్టయితే ఈ రెండిట్లో చిన్నది ఏది 7 3 1 5 8లో 1, సో అందుకే 1/8. వీటన్నిటిలో 3. పెద్ద భిన్నం ఇవన్నీ ఒకేలా ఉన్నాయి. సో దీంట్లో అనేది పెద్దది ఏది 5 లవాల్లో చూసినట్టయితే. నెక్స్ట్ ఇవన్నీ ఒకేలా ఉన్నాయి, సో లవాలు తీసుకుందాం. సో 20 అనేది పెద్దది. ఆరోహణ అవరోహణ క్రమంలో రాయడం. ఆరోహణ క్రమంలో రాయమంటే చిన్న నుంచి పెద్ద, ఇవన్నీ ఒకేలా ఉన్నాయి కదా. సో చిన్న నుంచి పెద్ద 1 2 4 5 7, ఇవన్నీ ఒకేలా ఉన్నాయి. సో 1 2 3 4 5. నెక్స్ట్ పెద్ద నుంచి చిన్న, ఇవన్నీ ఒకేలా ఉన్నాయి. సో పైన ఒకటి చూసుకుందాం 21 15 14 4 2, ఇవన్నీ ఒకేలా ఉన్నాయి. సో 6 5 4 3 2 1. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఆర్యా ఫ్రూట్ పంచ్ తయారు చేయడానికి 4/7 లీటర్స్ యాపిల్ జ్యూస్, 2/7 లీటర్స్ ఆరెంజ్ జ్యూస్ కలిపాడు. అయితే అతని వద్ద ఎన్ని లీటర్లు ఉంది? ఇది 4/7 2/7 కలిపితే 7 7 4 5 6 7 6/7 లీటర్స్. రెండు సేమ్ ఎల్సిఎంసే వస్తాయి మనకి. ఓకే, అందుకే 7 7 ఒకటే వేసుకుందాం. 5/9 యూనిట్స్ల పొడవు కలిగిన రిబ్బన్ను 2/9 యూనిట్స్ పొడవు గల రిబ్బన్ ముక్కను మనం కత్తిరించినట్లయితే మిగిలిన రిబ్బన్ ఎన్ని యూనిట్ల పొడవు ఉంటుంది? అంటే 5/9 నుంచి 2/9 కట్ చేయాలి. అంటే లవము 5 - 2, హారం ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 9 వేసుకున్నాం. సో 5లో 2 పోతే 3/9, 3 1 3 3 1/3. రమణ ఒక పిజ్జా నుంచి 9/10 భాగం తిన్నాడు. జగన్ అంత సైజు మరగల మరో పిజ్జా నుండి 6/10 భాగాలు తిన్నాడు. అయితే రమణ జగన్ కన్నా ఎంత ఎక్కువ పిజ్జా తిన్నాడు? 9 భాగాలు ఎక్కువ కదా, 6 భాగాల కన్నా ఎక్కువ తిన్నాడని తెలుస్తుంది. సో ఎన్ని? 3. అంటే 6 + 3 = 2 కదా, 9 అవుతుంది. సో 3 భాగాలు ఎక్కువ తిన్నాడు. ఓ స్కూటర్ ట్యాంకులో 2/3 లీటర్ పెట్రోల్ ఉంది. ప్రసాద్ కొంత దూరం స్కూటర్ నడిపి పెట్రోల్ ట్యాంక్ చూడగా 1/3 లీటర్ పెట్రోల్ ఉందంట. 2/3లో 1/3 ఉందంట. అంటే మిగిలింది వాడేశాడు. అది వాడింది ఎంత? ఓకే, అంటే మొత్తంలో నుంచి వాడింది తీసేసాం. 1/3 అంటే మిగిలింది తీస్తే ఆడు యూజ్ ఎంత చేశాడు అనేది వస్తుంది. సో 2 - 1 1/3. జమాల్ తన స్కూల్కి వెళ్ళే దారిలో 1/5 వంతు నడిచాక, అంటే 5లో 1 2 3 4 5 5 భాగాల్లో 1 వంతు నడిచాడు. లెక్కల పుస్తకం మర్చిపోయాను అనే విషయం గుర్తుకొచ్చి మళ్ళా ఇంటికి వెళ్ళాడు. మళ్ళా ఈ నుంచి ఇంటికి 1 2 3 4 5. ఓకేనా. అయితే అతను ఎంత ఎక్కువ దూరం నడిచాడు? మామూలుగా అయితే ఈ నుంచి గమ్మ స్కూల్కి వెళ్ళాలి, అంటే 5. మళ్ళీ ఏం చేశాడు ఇక్కడ? మర్చిపోయాడని చెప్పి వీడికి 1 మీటర్ ఒకటి నడిచొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అంటే 1, ఇంకోసారి వెనక్కి వెళ్ళాడు 2. ఓకే, అంటే 5 + 2 7. అంటే మనకు మొత్తం 7 అండి. ఇక్కడ ఎంత దూరం ఎక్కువ నడిచాడు అన్నాడు. సో మామూలుగా వెళ్ళాల్సింది 5 వెళ్ళాల్సింది, ఒకసారి వెళ్ళి మళ్ళీ వెళ్దాము. సో 2 భాగాలు ఎగస్ట్రా నడిచాడు అనమాట. కొలతలండి. 1 మీటర్ = ఎంత? 100 సెంటీమీటర్స్. అదే 9 మీటర్స్ అయితే 900 సెంటీమీటర్స్. 50 మీటర్స్ అయితే 550
100 సెంటీమీటర్స్ అంటే 5000. అదేవిధంగా 754 సెంటీమీటర్స్ చూసినట్టయితే 700 సెంటీమీటర్స్ 54 సెంటీమీటర్స్గా రాయొచ్చు. వీటిని మీటర్లోకి మార్చాలా. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అయినప్పుడు 7 మీటర్స్ ఎంత, 700 సెంటీమీటర్స్. అంటే ఇది 7 మీటర్స్ ఇంటూ 54 సెంటీమీటర్స్. సెంటీమీటర్లను మీటర్లకు మార్చాలంటే ఇచ్చినటువంటి సెంటీమీటర్లను 100తో గుణించాలండి. ఇక్కడ మనము తక్కువది ఇచ్చారు ప్రమాణం, ఎక్కువలోకి మార్చమన్నారు. సో 700 సెంటీమీటర్ 54 సెంటీమీటర్ బై 100. 0 0 0 0 క్యాన్సల్. 7 మీటర్స్ 54 సెంటీమీటర్. ఓకే. 10 మీటర్స్ 55 మీటర్స్ 65 మీటర్స్ 65 సెంటీమీటర్స్ ప్లస్ చేస్తే సెంటీమీటర్స్ని సెంటీమీటర్స్లోనే ప్లస్ చేయాలి, మీటర్స్ని మీటర్స్లోనే. 5 5 10 11 12, ఇది 5 7 75. ఇక్కడ 100 సెంటీమీటర్స్ ఉంది కదా, 120ని 100గా రాయొచ్చు, 20 సెంటీమీటర్గా రాయొచ్చు. ఈ 100 సెంటీమీటర్ అంటే 1 మీటర్ అని అర్థం. సో 1 మీటర్ 20 సెంటీమీటర్స్. ఈ 1 మీటర్ దీనికి కలిస్తే 76 మీటర్స్ 20 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇది చూడండి కొంచెం. రాధా ఒక పెద్ద కుమారుడికి 1 మీటర్ 80 సెంటీమీటర్, చిన్న కుమారునికి 1 మీటర్ 60 సెంటీమీటర్ కలిగిన బట్ట అవసరమైంది. వారిద్దరికి కలిపి ఎంత పొడవు కావాలి? 80 + 60 140. 1 + 1 2 అండి, ఇక్కడ 2 రావాలి, 2 మీటర్స్. ఇక్కడ మళ్ళీ 100 సెంటీమీటర్స్ ఉంది, దీన్ని తెచ్చుకుంటాం. 3 మీటర్స్ 40 సెంటీమీటర్స్. ఇక్కడ 2 రావాలి, ఇక్కడ 3 రావాలి. ఓకే. నెక్స్ట్ నారాయణ ఒక రోజులో 60 మీటర్ల తాడు తయారు చేయగలిగాడు. మధ్యాహ్నానికి 35 మీటర్ల 50 సెంటీమీటర్ల తాడు తయారు చేసిన ఇంకా ఎంత పొడవు గల తాడు తయారు చేయాలి? 60 మీటర్లలో ఓన్లీ 35-50నే చేశాడు. ఇప్పుడు 60 మీటర్లలో మనకు సెంటీమీటర్స్ ఉందా, మొత్తం మీటర్స్ ఉంది. సెంటీమీటర్ వస్తే కదా మనం 50 సెంటీమీటర్ తీయగలుగుతాము. సో అందుకేం చేస్తామంటే 59 మీటర్లు 1 మీటర్ని విడిదిగా తీసుకుంటాం. ఈ 1 మీటర్ని ఏమని రాయవచ్చు? 100 సెంటీమీటర్లుగా రాయవచ్చు సెంటీమీటర్లోకి. సో ఇప్పుడు చూద్దాం. 100లోంచి 50 పోతే 50, 59లోంచి 34 పోతే 24 మీటర్స్. 24 మీటర్స్ 50 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 కేజీ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ అండి. ఓకే. కేజీలను గ్రామ్స్లోకి మార్చాలంటే ఇంటూ చేయాలి. ఓకేనా, 1000తో. ఎందుకు? 1 కేజీ 1000 అయినప్పుడు 2 కేజీలు ఎంత? 2 × 1000 2000. ఈ విధంగా 4 కేజీస్ ఎంత? 4000. 8 కేజీస్ 8000. ఇక్కడ అంతే. మనం పైన ఎట్లయితే మనం సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చాలంటే డివైడెడ్ బై వాడుకోవాలి అని ఎలా చెప్పామో, గ్రామ్స్ని కేజీలోకి మార్చాలన్నా కూడా డివైడెడ్ బై వేయాలి. ఎంత? 1000. ఎందుకంటే 1 కేజీ అనేది 1000 గ్రామ్స్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి చిన్న వాటిని పెద్ద వాటిలోకి మార్చాలంటే డివైడెడ్ బై వేయాలి, అంటే బై వేయాలి. ఓకే. 2864 గ్రామ్స్ బై 1000, 2.864 గ్రామ్స్ అంటే 2 కేజీ గ్రామ్స్ కాదు, కేజీ వస్తుంది. 2.864 కేజీ లేదా 2 కేజీస్ 864 గ్రామ్స్ అయినా రాయొచ్చు. నెక్స్ట్, ఒక పాఠశాలలో 25 కేజీల 600 గ్రాముల బియ్యం ఉన్నాయి. ఎండిఎం అమలు నిమిత్తం 198 కేజీ 300 గ్రామ్స్ బియ్యం సరఫరా చేయబడినాయి. ఇప్పుడు పాఠశాలలో మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ప్లస్ చేసేస్తాం అంతే. 6 + 3 9 అంటే 900. 8 5 13 12 2 2 2 3 223 కేజీలు 900 గ్రాములు. చిన్నయ్య 108 కేజీ 800 గ్రామ్స్ చింతపండును ఒక చెట్టు నుంచి 120 కేజీలను ఇంకొక చెట్టు నుంచి సేకరించాడు. ఆ 2 చెట్లలో నుంచి కలిపితే 108 కేజీ 800 గ్రామ్స్ 120 కేజీస్. గ్రామ్స్ ఇవ్వలేదు కాబట్టి సో గ్రామ్స్ అలానే పెట్టుకుంటాం. 108 120 228. దీంట్లో మళ్ళా 150 గ్రామ్స్లో అమ్మినాడంట. ఓకే. వచ్చినటువంటి ఆ మొత్తంలో మళ్ళా 150 కేజీలు అమ్మేశాడు. సో 8లోంచి 0, 12లోంచి 7. ఓకే. నెక్స్ట్, రజనీ 25 గ్రామ్స్ 28 గ్రామ్స్ బంగారు గాజులు కరిగించగా 49 గ్రామ్స్ బంగారం మిగిలింది. అయితే ఎంత బంగారం తరిగిపోయింది? 25 గ్రాములు 28 గ్రాములు మొత్తం కలిపితే ఎంత?
53లో మనకు 49 మాత్రమే బంగారం మిగిలిందంట. తరుగులో ఎంత పోయినట్టు? 4 గ్రాములు పోయినట్టు. అప్పుడే పుట్టిన ఒక పాప 2 kgs 800 grams బరువు ఉంది. 2 years తర్వాత ఆ బరువు 12 kg 300 grams అయితే ఆ బరువు ఎంత పెరిగింది? 12లో నుంచి 2 తీసేస్తే అంటే 12 kgs 300 grams అండి. 300 grams నుంచి 800 తీయలేం కదా. సో అందుకే ఏం చేసాము, 1 kg నీ పక్కకు తీసుకున్నాం. 1 kg ఈక్వల్ టు 1000 grams. సో ఇక్కడ 11 kgs వేసుకొని 1 kg పక్క వేసుకున్నాం. అంటే 1000 ప్లస్ ముందున్న 300 అంటే 1300 grams. ఇప్పుడు ఈజీగా దాన్ని తీసేయచ్చు అనమాట. సో 9 kgs 500 grams ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక స్వీట్ షాప్ నందు మొదటి రోజు 40 kgs 500 grams పూతరేకులు, రెండవ రోజు అయితే 45 kgs 800 grams తయారు చేశారు. అందులో నుంచి 65 kgలు పూతరేకులు అమ్మాడు. ముందు ఈ రెండు కలుపుకుందాం. 40, 45, 500 grams 800 grams కలిపితే 85 kgs 1300 grams. ఇందులో నుంచి 65 kgలు అమ్మేస్తే 300 గ్రాములు మిగులుతుంది. ఈ పక్క చూసుకుంటే 6లో 5 పోతే 5, 6లో 5 పోతే 1, 8లో 6 పోతే 21 kg 300 grams. నెక్స్ట్ లీటర్ సంబంధించిన ప్రాబ్లమ్స్. 1 లీటర్ ఈక్వల్ టు 1000 ml. లీటర్లను ఎంఎల్లోకి మార్చాలంటే పెద్ద ప్రమాణాలను చిన్న ప్రమాణాలకు మార్చాలంటే ఇంటూ 100 వేయాలి. అదే చిన్న ప్రమాణాలని పెద్ద ప్రమాణాలకు మార్చాలంటే డివైడెడ్ బై వేసి 1000 వేయాలి. ఇక్కడ 1000 అండి, సారీ 100 కాదు 1000. సపోజ్ 12 liters ఈక్వల్ టు 12 into 1000 12,000 అంటే పెద్దది కాబట్టి చిన్నదానిలోకి మార్చాం. లీటర్స్ని ఎంఎల్లోకి మార్చాం కాబట్టి ఇంటూ చేసాం. ఈడ లీటర్స్ ఇచ్చాడు, సారీ ఎంఎల్ ఇచ్చాడు, లీటర్లోకి మారుద్దాం. 6850 ml బై 1000. పెద్ద నుంచి చిన్న నుంచి పెద్ద మార్చమన్నాడు కాబట్టి 1000 బై వేసుకుందాం. 6.850 లీటర్స్ లేదంటే 6 liters 850 ml అయినా రాయొచ్చు. ఒక గేదె 3 liters 350 ml పాలు ఉదయం 2 లీటర్ల 750 ml పాలు సాయంత్రం ఇచ్చాను. అది ఉదయం ఈ సాయంత్రం. ఆ రోజు గేదె ఇచ్చిన మొత్తం ఎంత అంటే ప్లస్ చేయాలా. 5 liters 1100 అంటే ఈ 1000 ml అనేది 1 లీటర్ అనేది అర్థం. సో ఇంటికి 1 లీటర్ పక్కకు తీసేసుకున్నాం, దాన్ని కలిపేసాం లీటర్స్లోకి. 6 liters 100 ml ఈజ్ ద రైట్ ఆన్సర్. 200 liters కిరోసిన్ డ్రమ్ము నుంచి కొంత కిరోసిన్ ఉపయోగించగా ప్రస్తుతం అందులో 18 ఉంది. 750 ml కిరోసిన్ మిగిలింది. అతను ఎంత కిరోసిన్ ఉపయోగించాడు? 200 నుంచి 18 liters 750 ml తీయాలి. ఎంఎల్ తీయలేం కాబట్టి దీన్ని 199గా రాసుకుందాం. 199 liters 1 లీటర్ పక్కకు తీసాం కదా, అది మనం 1000 mlగా రాసుకుందాం. ఇప్పుడు మైనస్ చేయడానికి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, 181 liters 250 ml. నెక్స్ట్ టైం సంబంధించి 1 minute ఈక్వల్ టు 60 seconds, 1 hour ఈక్వల్ టు 60 minutes. నిమిషాల ముళ్ళు ఒక విభాగాన్ని దాటినప్పుడు సెకండ్ల ముళ్ళు అటువంటి 60 విభాగాలు దాటుతుంది. సెకండ్ల ముళ్ళు 60 వేసేలోపు నిమిషాల ముళ్ళు 1 జరుగుతుందన్నమాట. అదే నిమిషాల ముళ్ళు 1 రౌండ్ చుట్టేసి వస్తే గంట ముళ్ళు 1గా జరుగుతుందన్నమాట. ఓకే, 1 hour ఈక్వల్ టు 60 minutes సెకండ్స్లోకి మార్చాలంటే 60 into 60 అంటే 1 minute ఈక్వల్ టు 60 seconds అయినప్పుడు 60 minutes ఎంత? 60 into 60 వేసుకుంటాం. సో 3600 seconds అంటే మనకి ఇక్కడ 1 గంటకి ఎన్ని సెకండ్లు? 3600 seconds. గంటలను సెకండ్స్లోకి మార్చాలంటే ఆ గంటలను 3600తో గుణించాలి. గంటలను సెకండ్స్లోకి మార్చాలంటే 1 గంట అంటే 3600 seconds అనమాట. 1 hour. 2 hours అయితే 2 into 3600 seconds. 1 hour 12 minutes 10 seconds. దీన్ని సెకండ్స్లోకి మార్చండి. ఇది మనకు వచ్చింది, 3rd క్లాస్లో కూడా ఉంది టైం సంబంధించి ప్రాబ్లము. ఇది ఎగ్జామ్కి వచ్చిందండి టెట్. 1 గంట అంటే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. ఇక్కడ ఒక 12 నిమిషాలు, మొత్తం 72 minutes. ఈ 72 minutesని మనము సెకండ్స్లోకి మార్చాలి. 72 into 60 4320 ప్లస్ 10 ఎందుకంటే ఇక్కడ 10 seconds ఉన్నాయి కదా, సో అది ఎలాగో సెకండ్స్లోనే ఉంది, సో దానికి కలుపుకున్నాం. పవన్ వయసు 14, ఇది వచ్చిందండి టెట్ 2024లో వచ్చింది. పవన్ వయసు 14 సంవత్సరాలు. అతని తల్లి వయసు పవన్ వయసు కంటే 23 సంవత్సరాలు ఎక్కువ. అయితే అతని తల్లి వయసు ఎంత? పవన్ వయసు
14. తల్లి వయసు 14 కన్నా 23 ఎక్కువ, అంటే పవన్ కన్నా 23 ఎక్కువ అని. ఓకే, 37. అమృత వయసు 9 సంవత్సరాలు. లావణ్య వయసు అమృత వయసు కన్నా 3 సంవత్సరాలు ఎక్కువ, అంటే 9 + 3 12 years ఇస్ ద రైట్ ఆన్సర్. సుమన్ వయసు 9 సంవత్సరాలు. అతని తండ్రి వయసు సరిగ్గా వయసు కన్నా సుమన్ వయసు కన్నా 25 సంవత్సరాలు ఎక్కువ. తండ్రి వయసు 20 సంవత్సరాలు ఎక్కువ 9 కన్నా, అంటే 9 + 25 34. ఆనంద్ వయసు 10 సంవత్సరాలు. అతని సోదరుని వయసు ఆనంద్ వయసు కన్నా 5 సంవత్సరాలు తక్కువ. సోదరి తక్కువ, 10లోంచి 5 తీసేస్తే 5 years. తక్కువ అంటే తీస్తాం, ఎక్కువ అంటే కలుపుతాం. రజిత వయసు 9 సంవత్సరాలు. ఆమె సోదరి వయసు రజిత వయసుకు రెట్టింపు. సోదరి వయసు రజిత వయసుకు రెట్టింపు. సో 9 × 2 18 years. గోవింద్ తన పంట పొలంలో 2585 విత్తనాలకై పురుగు మందులకై వినియోగించాడు, అంటే 4850 అనే అమౌంట్. వాటన్నిటిపై వినియోగించిన డబ్బు ఎంత అంటే మొత్తం ఎంత అంటే 2585ని 4850ని ప్లస్ చేయాలి, 7435. అప్పల్ నాయుడు 8950కి మేకను కొన్నాడు, 9850కి అమ్మాడు. అయితే అతను ఎంత లాభం పొందాడు? 8000కి కొని 9కి అమ్మాడంట, అంటే లాభమే కదా. సో ఎంత లాభము తీసేద్దాం. 9850 నుంచి 8950 తీస్తే 900 ఇస్ ద రైట్ ఆన్సర్. రత్నాలు గోవిందు వద్ద 9000 అప్పు చేశాడు. ఆ అప్పుపై వడ్డీ 1850. అప్పు చేసింది 9000, ఇంట్రెస్ట్ ఏమో 1850. కానీ రత్నాలు వద్ద 4965 మాత్రమే ఉన్నాయి. మొత్తం ఎంత అయింది? మొత్తానికి చూసుకున్నట్టయితే 10,850 అయింది. కానీ రత్నాల వద్ద 4965 మాత్రమే ఉంది. అతను అప్పు తీర్చడానికి ఇంకా ఎంత డబ్బు సంపాదించుకోవాలి? 10850 మాత్రమే ఉంది. అప్పు తీరాల్సింది 4965, అంటే మొత్తం 10850 అండి. అప్పు తీర్చాల్సిందా అయితే అమౌంట్ అది 10,000 చిల్లర. ఇది తన దగ్గర ఉండేది 4,000 చిల్లర ఉంది. సో ఇది మనకు ఎంత కావాలి అంటే 5885. 10లోంచి 5 పోతే 5, 14లోంచి 6 పోతే 8, 17లో నుంచి 9 పోతే 8, 9లోంచి 4 పోతే 5, 5885. కోమలి 5620తో చేపలు కొని 4985కు అమ్మింది. ఆమె నష్టపోయిన సొమ్ము ఎంత? కొనిందేమో 5000కి, అమ్మిందేమో 4000కి, అంటే మనకు నష్టపోయిందామా? 5620లో నుంచి 4985 తీస్తే ఎంతో అంత. 5 3 6 635. శైలజ వద్ద 6450, ఆమె తల్లి వద్ద 2530 ఉన్నాయి. 6450 2530 సొమ్ము ఉంది. వారు 5645 నువ్వు ఖర్చు చేసిన వారి వద్ద ఎంత ఉంది? మొత్తం ఎంత ఉందో కనుక్కుందాం. ఇద్దరి వద్ద 8980 ఉంది. దీంట్లో 5645 ఖర్చు చేశారు. మిగిలింది 5333, 3335 రూపాయలు మిగిలిందనమాట లాస్ట్కి. అంతా మనకు ప్లస్ ప్రాబ్లమ్స్, మైనస్ ప్రాబ్లమ్స్, లాభ నష్టాల ప్రాబ్లమ్స్. ఓకే, చూసుకోవాలి. అయినప్పటికీ దీంట్లోంచి ఇచ్చారు ఒక బిట్ డైరెక్ట్. ఓకే, ఇది మనకు దీంతో 4th మ్యాథ్స్ కూడా కంప్లీట్ అవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది.
అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికొచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.